morning, madam. Good Happy morning, madam. Good Heartily morning, welcome, madam. madam. Happy Good welcome, morning, madam. madam. Good Heartily morning, happy welcome, welcome, madam. madam. Madam, Good madam, morning, Madam, happy happy welcome. welcome, madam. madam, heartily welcome. Happy welcome, madam. Good morning, madam. Happy welcome, madam. Happy welcome, madam. Akila, madam. Happy Heartily welcome, welcome. madam. Welcome. Welcome, madam. Hakla, madam. Happy welcome, madam. Good morning, madam. Morning, madam. Morning, Good morning, madam. madam. Madam, Happy heartily welcome. welcome. Good morning, madam. Happy welcome, madam. Good morning, madam. Welcome, madam. Good morning. Good morning, madam. Heartily Good Good morning, morning, madam. madam. Happy Youth Hearty Icon, welcome to madam. the session, madam. Good morning, madam. My heartily grand Good welcome. morning, madam. Happy Good morning, madam. Welcome, madam. Okay, thank you, leaders. Thank you so much. Thank you, all of you. Okay, welcome, Akila madam. Grand welcome. Unmute చేసుకోమ్మా. అఖిల హోస్ట్ ఉంది, అన్మ్యూట్ చేసుకో. నీకు నువ్వు చేసుకోవచ్చు. అఖిల మేడం, Sir, good morning. గుడ్ మార్నింగ్ రా. గ్రాండ్ వెల్కమ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కంటిన్యూ రా. Okay, sir. Good morning to all leaders. సో గుడ్ మార్నింగ్. సో నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ టోటల్ ఎంటైర్ స్వప్న కోర్ టీమ్కి. నేను నిజంగా స్వప్న కోర్ టీమ్కి నేను ఒక గెస్ట్గా వస్తానని నేను అసలు నా కలలో కూడా నేను అనుకోలే. సో మేడం నాకు కాల్ చేసిర్రు, ఈరోజు నీదేరా టెస్ట్ మోని అని చెప్పి. సో అడగగానే నేను మేడం ఓకే మేడం అని చెప్పి మేడంకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. సో ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున గుడ్ మార్నింగ్ టు ఆల్ తెలియజేసుకుంటున్నా. సో నా పేరు అఖిల. నేను బిఫోర్ వెస్టీజ్ ఇంటర్ స్టూడెంట్ని. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మౌనిక మేడం, మై గ్రేట్ అప్లైనర్ జ్యోతి మేడం, మై మెంటర్ ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళకు ఒక్కసారి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నా. సో ఫస్ట్ నేను ఒక 4th క్లాస్ నుండి, బట్ మా మమ్మీ ఆ స్కూల్లో వేస్తుండే, స్కూల్లో ఊడుస్తుంది అనమాట మా మమ్మీ. బట్ మా మమ్మీ నేను 4th క్లాస్లో ఉన్నప్పటి నుండి కూడా ఆ స్కూల్లో చేస్తూ ఉండేది. నేను అనుకునేది చిన్నప్పటి నుండి కూడా 4th క్లాస్ నుండి కూడా, నేను కూడా మమ్మీ అంతగానం కష్టపడుతుంది కదా, డాడీ మరి చాలా బాగా డ్రింక్ చేస్తాడు, మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు, ఏది చూసుకోవాలన్నా కూడా మమ్మీనే చూసుకోవాలి అని చెప్పి నేను కూడా మమ్మీకి ఏదో ఒక రకంగా నేను కూడా సహాయపడాలి, మమ్మీకి హెల్ప్ గా తోడుగా ఉండాలి అని చెప్పి చిన్నప్పటి నుండి కూడా అసలు కష్టము అంటే ఆ వాల్యూ అనేది నాకు అర్థం అవుతూ ఉండేది. అప్పటి నుండే నాకు స్టార్ట్. సో మమ్మీ నేను ఊడుస్తా గానీ, మరి మమ్మీ మేస్త్రి అన్నమాట. సో నాటు వేయడానికి వెళ్తది, అట్లా 30 మెంబర్స్ తీసుకొని వెళ్తది. అట్లా మమ్మీ మరి నువ్వు నాటుకు వెళ్తూ ఉంటావు కాబట్టి మరి నీకు లేట్ అవుతుంది, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ రోజు నుండి నేను నా 4th క్లాస్ నుండి కూడా స్టిల్ నా ఇప్పటి వరకు కూడా నేను మమ్మీకి హెల్ప్ చేస్తూనే ఉంటా. సో స్కూల్లో ఊడుస్తూ ఉంటా. సో మమ్మీకి నేను ఏదో ఒకటి సహాయపడాలి అని చెప్పి నా డ్రీమ్ ఉంటుండే అప్పటి నుండి కూడా. అట్లా కష్టపడుతూ పడుతూ మా మమ్మీ నిజంగా ఒక 10th క్లాస్ వరకు చదివిపించింది. నేను ఇంటర్ చదువుకొని నేను ఒక మమ్మీ ఇంతగానం కష్టపడుతుంది కదా, డాడీ మాకు తోడుగా ఏది కూడా ఇవ్వట్లేడు కదా, తనది తనే చూసుకుంటున్నాడు కదా. సో అరే నిజంగా నేను అనుకునేదాన్ని, సో నిజంగా నేను ఎందుకు పుట్టినరా నాయన, బయట ఎవరికో ఒకరికి అడక్క తినేటోళ్ళకి పుట్టినా కూడా అడుక్కోనైనా తినొచ్చు కానీ ఇలాంటి బ్రతుకు మాకొద్దు అని చెప్పి అలా అనుకునేదాన్ని. కానీ చదువుకుంటున్నా, మంచిగా చదువుకుంటూనే ఉంటున్నా, కానీ నా మైండ్ లో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటది. నేను కూడా మమ్మీ అంతగానం కష్టపడుతుంది, మరి మమ్మీ ఒకటి కష్టపడితే ఇంట్లో గడవదు కాబట్టి నేను కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేను కూడా ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి అట్లా అనుకునేదాన్ని. కానీ చదువుకుంటున్నా, మళ్ళీ చదువు బంద్ చేస్తే నేను చెప్పిన మా మమ్మీకి 10th అయిపోగానే, నేను ఏదో ఒక షాప్ లో గానీ ఎక్కడో ఒక్కడ చేస్తా, మరి నీకు కూడా నేను హెల్ప్ అవుతా కదా మరి అని చెప్పి మమ్మీతో అడిగితే, ఏమొద్దమ్మా నువ్వు చదువుకుంటేనే రేపు ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా నీ కూతురు ఏం చదువుకుందమ్మా అని అడుగుతారు, నువ్వు చదువుకోవే అని అంటే నేను కాలేజీకి వెళ్తూ ఉంటున్నా కానీ నా మైండ్ లో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉండేది.
మమ్మీ అంతగానం కష్టపడుతుంది, నేనేంది ఏదో ఒకటి హెల్ప్ గా తోడుగా ఉండాలి. కనీసం ఒకవేళ నేను చదువుకున్నా కూడా జాబ్ వచ్చేదాకా ఎంత లేదన్నా కూడా ఒక 30 ఇయర్స్ కానీ 25 ఇయర్స్ కానీ పడుతుంది. కానీ మమ్మీకి నేను ఏదో ఒక రకంగా సహాయపడాలి అని చెప్పి నా మైండ్ లో రన్ అవుతూనే ఉండేది. కానీ చదువుకుంటుండే, మంచిగా చదువుకుంటున్నా. కానీ చదువుకుంటూ ఉన్నా, కాలేజీకి వెళ్తూ ఉన్నా. ఇంటర్ అప్పుడే నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట. ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఆ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. సో అట్లా మా మమ్మీ నాటుకి వెళ్తది కాబట్టి అట్లా రోజు ఏమంటారు, అగ్రికల్చర్ అంటే చాలా వరకు చాలా కష్టమే ఉంటది. నారు గుంజడం గాని, నాటేయడం గాని పొద్దుగూకులు ఉంటది కాబట్టి. సో అట్లా మా మమ్మీకి గ్యాస్ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. అట్లా గ్యాస్ ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత అమ్మని గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఏది కూడా తినొద్దు, మసాలాలు తినొద్దు, ఉప్పు ఇవి కూడా ఏవి కూడా తినవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది డాక్టర్. చెప్పిన తర్వాత మెడిసిన్స్ రాసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి అని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం కదా, చెకప్ కోసం వెళ్తాం కదా, టాబ్లెట్స్ అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అమ్మ నీకు కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి అని చెప్పిర్రు. నేను అనుకున్నా ఉన్న ప్రాబ్లమే తగ్గలేదు, మళ్ళీ ఇంకొకటి అటాక్ అయింది. మాకు తోడుగా ఎవరైనా తెచ్చి ఇచ్చే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. సో మమ్మీ కష్టపడితేనే మేము బ్రతుకుతాము అని చెప్పి నేను అనుకుంటున్నా నా మనసులో, గాని మా మమ్మీకి కూడా నేను ఏది చెప్పట్లేదు. సో అట్లా మా అత్తయ్య అంజలి మేడం అని చెప్పి తనే అప్పుడు హాస్పిటల్లో వేసేది, తనే చూయిస్తూ ఉండేది. కానీ ఏంది ఇట్లా ఇట్లా అవుతుంది, ఏంది ఉన్నదే తగ్గుతలేదు, మరి ఇంకొకటి అటాక్ అవుతుంది అంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎన్ని అటాక్ అవుతాయో అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. కానీ కొంచెం ఏడుపు వస్తుంది. బట్ ఎందుకంటే మమ్మీ ముందు ఏడిస్తే మళ్ళీ ఏదో అనుకుంటది, నాకేదో పెద్ద చనిపోయే స్టేజ్కి వచ్చిందేమో అని చెప్పి అట్లా బాధపడుతుంది అని చెప్పి ఏడవకుండా బయటకు వచ్చి నాలో నేనే బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఏదో ఒకటి, ఏం కాదు, వాడిపిస్తా ఇందులో మామూలుగా నాకు ఫస్ట్ నేను కాలేజీకి వెళ్తూ ఉన్నా, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉన్నా. ఇంకా మమ్మీని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా మమ్మీని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మౌనిక మేడం అని చెప్పి తను చెప్పింది, ఇట్లా మమ్మీకి హెల్త్ బాగాలేదు కదరా, ఇందులో వెస్టీజ్ అని చెప్పి ఉంటది, సప్లిమెంట్స్ ఉంటాయి అని చెప్పి. ఇంకొకటి లాస్ట్ కి ఏం చెప్పింది అంటే సబ్బులు వాడితే డబ్బులు వస్తాయి అని చెప్పింది. కానీ నేను అనుకున్నా నా మైండ్ లో, ఇక్కడ నా సిచ్యువేషనే బాలేదు, ఈమెంది గిట్లా చెప్తుంది, డబ్బులు వాడితే డబ్బులు వస్తాయని చెప్తున్నది ఏంది, ఈమెకి ఏమన్నా పిచ్చి లేచిందా, మేమున్న సిచ్యువేషన్ ఏంటి, అసలు ఈమె చెప్పేది ఏంటి అని చెప్పి అనుకుంటున్నా గానీ ఆమెదేదో ఆమె సోది ఆమె చెప్పుకుంటుంది. ఇంకా ఐటీ తీసుకోరా బాగుంటదిరా, ఫ్యూచర్ బాగుంటదిరా, నువ్వు చేసుకోరా అంటుంది. సో మమ్మీ సిచ్యువేషన్ ఇట్లానే కూర్చునేది. మరి ఇక దయ్యం పట్టిందో ఏం పట్టిందో కూడా నాకు తెలియదు. అప్పుడు కొంచెం చిన్నపిల్లనిగా, 10th అయిపోయింది కాబట్టి అంత నాలెడ్జి లేకుండే. సో అట్లా కూర్చుంది. 10 సార్లు పిలిచినా కూడా 11వ సారి కూడా పిలిచినా కూడా పలకలేని పరిస్థితిలో ఉండేది మా మమ్మీ. అలాంటి సిచ్యువేషన్ లో ఒకసారి మీటింగ్ కి వచ్చి తెలుసుకోరా, మీటింగ్ కి వెళ్ళురా అని చెప్పి నాకు కాల్ చేస్తూ ఉండేది. కానీ అలాంటి సిచ్యువేషన్ లో మీటింగ్ కి వెళ్తారా ఎవరైనా? సో వెళ్ళలేదన్నమాట. నేను అనుకున్నా నేనున్న సిచ్యువేషన్ ఏంటి, ఈమెంది నన్ను మీటింగ్ కి రామంటుంది ఏంది, ఏదో సబ్బుల కంపెనీలో నన్ను జాయిన్ అవ్వమంటుంది ఏంటి, ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ మళ్ళీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వెళ్దామా వద్దా అని చెప్పి మళ్ళీ అట్లా అనిపిస్తుంది. మమ్మీ చూస్తానేమో అట్లా ఉంది, మరి నేను వెళ్ళాలా వద్దా, మరి కాలేజ్ ఉంది కదా చదువుకుంటా అని చెప్పి మైండ్ లో అట్లా రన్ అవుతూ ఉంది. అట్లా ఒక 15 రోజుల తర్వాత గడిచిపోయింది, 3 మంత్స్ కూడా గడిచిపోయింది. ఎత్తలేదు. ఆ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన అనమాట. సో తనని జాయిన్ చేసిన అప్లైనర్ ఉంటారు కదా, సో ఎవరో కాదు, జ్యోతి మేడం. సో జ్యోతి మేడం నాకు కాల్ చేసింది. మేడం గుడ్ మార్నింగ్ అని చెప్పింది. మేడం మీరేంటి నన్ను గుడ్ మార్నింగ్ మేడం అని పిలుస్తున్నారు ఏంది మేడం, నేను స్టూడెంట్ అని చెప్పి మేడం ని క్వశ్చన్ వేయడం జరిగింది. ఏం లేదురా, నువ్వేం చేస్తావు అని అంటే, మేడం నేను చదువుకుంటున్నా, ఎగ్జామ్స్ ఉన్నాయి మేడం, ఇవన్నీ నాకు అవసరం లేదు. ఏం పని లేదా మేడం, మీరు ఇట్లనే కాల్ చేస్తూ ఉంటారా, మీ బిజినెస్ ఇదేనా అని చెప్పి మేడం ని తిట్టడం జరిగింది. సో తిట్టిన తర్వాత ఒక్కటే చెప్పింది, లాస్ట్ కి కాల్ కట్ చేసే ముందు ఏం చెప్పిందంటే, ఆ అరే నీకోసమే నేను వస్తున్నారా హైదరాబాద్ నుండి అని చెప్పింది. సో మళ్ళీ ఇంకొకటి, 10th క్లాస్ చదువుకుంది, తెలుగు మీడియం, ధనలక్ష్మి మేడం, 3 లక్షలు ఇన్కమ్ వస్తుంది మేడం కి.
14 లక్షల కారు వాళ్ళ సార్కి గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పింది. సో నేను అనుకున్నా, ఎవరికో వస్తే నాకెందుకు మేడం, నాకెందుకు చెప్తున్నారు, ఆమెకు వస్తే నాకేమన్నా ఇస్తుందా అని చెప్పి చాలా క్వశ్చన్స్ వేయడం జరిగింది. చాలా నెగిటివ్ గా కూడా మాట్లాడిన. అట్లా ఒక 4 మంత్స్ గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత మళ్ళీ 2 డేస్ తర్వాత మీటింగ్ ఉంది అని చెప్పి కాల్ చేసింది. నీకోసమే వస్తున్నారా, నేను హైదరాబాద్ నుండి అని చెప్పింది. సో నేను అనుకున్నా, ఎవరినైనా బాధ పెట్టకూడదు, మేడం అంత దూరం నుండి నా కోసమే వస్తున్నా అంటుంది కదా, మరి మేడం కోసమే వెళ్దాము అని చెప్పి మీటింగ్ కి నాకు అప్పుడు తోడుకి ఎవ్వరు లేకుండే. ఫస్ట్ నేను కాలేజీ ఇల్లు అంతకు మించి నాకు ఏది కూడా తెలియకపోతుండే. సో ఆ మా అత్తయ్యకి చెప్పిన ఫస్ట్, నాకు ఆ మౌనిక మేడం, జ్యోతి మేడం ఎట్లయితే చెప్పారో ఇట్లా 3 లక్షలు వస్తున్నాయంట, మేడం వాళ్ళ సార్కి గిఫ్ట్ ఇచ్చిందంట కారు అని చెప్పి, అదే విధంగా సొంతం అత్తయ్యనే అంజలి మేడం అని చెప్పి, సో ఆ మేడం కి చెప్పిన, నాకు తోడుకి రా, నువ్వు ఏం వినకున్నా అవసరం లేదు కానీ, నేను ఒక్కదాన్ని ఎక్కడికి కూడా వెళ్ళలేదు కదా, మమ్మీ పంపించదు అని చెప్పి తనకు చెప్పినా. కానీ తను కూడా, వాళ్ళ సార్ కూడా ఒప్పుకోలేదు అనమాట, మా మామయ్య కూడా ఒప్పుకోలేదు. కానీ చెప్పకోకుండా, ఏం కాదు అంతగానో మేడం కాల్ చేస్తున్నది కదా, మేడం కోసమే వెళ్దాము, మనం క్లారిటీ కోసం అసలు వెళ్ళకూడదు, అసలు వెస్టీజ్ అంటే ఏందో మనకు కూడా తెలియదు కదా, ఒకసారి మంచి అయితే తీసుకుందాం, చెడైతే వదిలేద్దాం, కానీ మేడం కోసం అయితే వెళ్దాం అని చెప్పి మీటింగ్ కి వెళ్ళిన. మీటింగ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ నిజంగా లైవ్ గా ధనలక్ష్మి మేడమే మాట్లాడుతున్నారు. నిజంగా 10th క్లాసే చదువుకున్నా, నేను తెలుగు మీడియమే చదువుకున్నా, నాకు 3 లక్షలు ఇన్కమ్ వస్తుంది, 14 లక్షల కారు మా సార్కి గిఫ్ట్ ఇచ్చిన అని చెప్పింది. అనుకున్నా నేను, నిజంగా ఇది నిజమే అయినట్టుంది, మేడం ఏదో ఇంట్రెస్ట్ గా చెప్తుంది, వినాలి. అప్పటికి మా ఇంటి దగ్గర నుండి కాల్స్ వస్తున్నాయి, ఎక్కడికి పోయిరు, ఏంది, ఏం సంగతి అని చెప్పి. వాళ్ళు కోపంగా ఉన్నారు, కాల్ చేస్తూ ఉన్నారు, కానీ మేము కాల్ లిఫ్ట్ చేయలేదన్నమాట. సో వెస్టీజ్ వాళ్ళు మాకేం చెప్పారు అంటే, స్టార్టింగ్ లో ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కిస్తే తర్వాత వెస్టీజ్ లో జర్నీ చేస్తా ఉంటే మనం ఫ్లైట్ ఎక్కుతామని చెప్తున్నారు. అదేంది, ఇన్ని రోజుల నుండి మనం ఫోన్ ఛార్జింగ్ లేకపోతే తొందరగా ఎక్కడానికి మనం ఫ్లైట్ ఎక్కిస్తాం కదా, వెస్టీజ్ వాళ్ళు ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని చెప్పి నా మైండ్ లో నేను అనుకుంటున్నా గానీ, అక్కడ మేడం మాట్లాడేది ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదో ఉంది, ఎక్కడో ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు, ఇది నిజమేనా అబద్ధమేనా అనుకునే థాట్ లో ఉన్నా. సో తర్వాత మేడం మాట్లాడింది. నెక్స్ట్ శంకర్ సార్ మాట్లాడిండు, వాళ్ళ సారు. నేను మా మేడంకి 50,000 వచ్చిన దాకా కూడా నమ్మలేదు. సో ఎన్నో హాస్పిటల్లు తిరిగిన, రిజల్ట్ ఏమంటారు, ఎన్నో హాస్పిటల్లు తిరిగిన, కానీ నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ కూడా రిజల్ట్ అనేది రాలేదు. మా మేడం ఎప్పటి నుంచో చెప్తుంది, జాయిన్ అయినప్పటి నుండి, ఇందులో సప్లిమెంట్స్ ఉంటాయి వాడుకోండి సార్, మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్పి చెప్తుంది, కానీ నేను బిలీవ్ చేయలేదు. 50,000 వచ్చినాక నమ్మి ఫస్ట్ పత్తి మందు డబ్బాలా ఇవి అని చెప్పి డోర్ కేసి కొట్టినా అని చెప్పి సార్ చెప్పిండు. తర్వాత ఒక మీటింగ్ కి వెళ్ళి ఎంఎస్ఆర్ గురుగారి మాటలు విని, హెల్త్ కు వాడుకున్న వాళ్ళ మాటలు విని నేను నమ్మిన. తర్వాత వాడుకున్నాక రిజల్ట్ వచ్చింది అని చెప్పి సార్ చెప్పిండు. చెప్పిన తర్వాత నా మైండ్ అనేది ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. సో ఇంకా ఏదో నేను తెలుసుకోవాలి, ఇందులో ఏదో ఉంది నిజంగా, నేను ఎన్ని రోజులు మేడం వాళ్ళని బాధ పెట్టినా అని చెప్పి అట్లా ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాం, హెల్త్ కి కాదు ఇంట్లో వాడుకోవడానికే తీసుకున్నాము, వాడుతా ఉన్నాం. ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంట్లో వాళ్ళు, మా అన్న ఏమన్నాడంటే, నీకేం పని లేక తెస్తున్నావా, నీ దగ్గర అమౌంట్ లేవు, ఎందుకు తెస్తున్నావు అని చెప్పి తిట్టిండు. కానీ ఇవేవో కొత్త ప్రోడక్ట్స్ అంట అన్నయ్య, వాడి చూద్దాం ఒకసారి, వాడితేనే కదా ఏదైనా తెలిసేది అని చెప్పి మా అన్నయ్యకి నేను క్వశ్చన్ వేసిన తర్వాత చేసిన తర్వాత మా అన్నయ్య అన్నాడు, ఎందుకు నీకేం అవసరం లేదు, ఇవన్నీ ఎందుకు, నువ్వు సప్పుడు చేయకుండా కాలేజీకి పోయి చదువుకో అని చెప్పి మా అన్నయ్య అంటున్నాడు. అయినా మీటింగ్ విన్నది నేను కాబట్టి, సో ఇక్కడ ఏదో ఉంది నేను తెలుసుకోవాలి అని చెప్పి అట్లా ప్రతిరోజు ఇంకా నేను కాలేజీకి వెళ్తే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నా. కానీ మీటింగ్ రావని కాల్ చేస్తా ఉన్నారు, ఒకటే చేస్తా ఉన్నారు, కానీ నేను అలాంటి సిచ్యువేషన్ లో మమ్మీని చూసుకుంటూ కాలేజీకి వెళ్తూ ప్రిపేర్ అవుతూ ఉన్న టైంలో ఈ వెస్టీజ్ అనేది పరిచయం అయింది. మీటింగ్ కి రండి 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 అని కాల్ చేస్తా ఉన్నారు, కానీ నేను మీటింగ్ కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి, సో ఏం కాదు, ఏది ఏమైనా తెలుసుకోవాలి అని చెప్పి అలాంటి సిచ్యువేషన్ లో వెళ్ళినా కాబట్టి నాకు వెస్టీజ్ ఏంటిదో అనేది నాకు అర్థమైంది. తర్వాత నెక్స్ట్ జ్యోతి మేడం కాల్ చేసింది, అరే ఏం కాదురా, నీకు ఒక్క మీటింగ్ తో మీ క్లారిటీ రాదురా, నెక్స్ట్ మీటింగ్ ఉంటది, ఎంఎస్ఆర్ గురువు గారు వస్తున్నారు, ఇక్కడైతే కొంతమంది లీడర్స్ ఉన్నారు, ఇంకా అక్కడికి వెళ్తే చాలా మంది లీడర్స్ ఉంటారా, ఇంకా సక్సెస్ అయిన లీడర్స్ ఉంటారా అని చెప్పి మేడం కాల్ చేసింది. సరే మేడం ఓకే అని చెప్పి అట్లా 5 మెంబర్స్ తీసుకొని వెళ్ళినాం అక్కడికి. వెళ్ళిన తర్వాత
నేను స్టార్టింగ్ లో అనుకున్నా స్టూడెంట్స్ ఎవ్వరు లేరు కదా, ఇది నాకు సూట్ అవ్వదేమో, ఇది నాకు పాసిబుల్ అవ్వదేమో అని చెప్పి అనుకున్నా గానీ చాలా మంది లీడర్స్ మాట్లాడారు. ఫస్ట్ అరుంధతి మేడం అని చెప్పి చాలా, తనకి ప్రెగ్నెన్సీ టైంలో షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ కూడా ఆ ఒక్క మనిషికి ఇట్లా 4-5 హెల్త్ డిసీజెస్ ఉన్నాయి, ఇందులో నేను జస్ట్ బ్రతికితే చాలు అనుకొని వచ్చిన సప్లిమెంట్స్ వాడుకుంటే నాకు క్యూర్ అయింది, ఇన్కమ్ కూడా తీసుకుంటున్నాను మేడం చెప్పింది. అట్లా కొంచెం నా మైండ్ అనేది ఓపెన్ అయింది. మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ లో శంకర్ సార్ కూడా నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గింది అని చెప్పి సారు కూడా చెప్పడం జరిగింది. సో అట్లా ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, నిజంగానే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటున్నారు కదా, న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటున్నారు కదా, ఇంకా నేను తెలుసుకునేది చాలా ఉంది అని చెప్పి లాస్ట్ మధ్యలోనే లేచిపోదాం అనుకున్నా. కానీ వింటా ఉంటే ఏదో 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 వినాలి వినాలి, ఇంకా ఏదో చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి అట్లా అనిపిస్తూ ఉండేది. అయిపోయిన దాకా విన్న తర్వాత లాస్ట్ కి స్టూడెంట్, నేను అనుకున్న అంతసేపు ఇది నాకు పాసిబుల్ అవ్వదు, స్టూడెంట్స్ కి ఇది సూట్ అవ్వదేమో, ఇంకా ధనలక్ష్మి మేడం లాంటి వాళ్ళకి సూట్ అవుతుందేమో, జ్యోతి మేడం లాంటి వాళ్ళకి సూట్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నా. కానీ లాస్ట్ కి స్టూడెంట్, ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం అని చెప్పి, ఎంబీఏ చదువుకున్నా నేను. సో మంచిగా చదువుతా, నేను చదువుకుంటే నాకు జాబ్ వస్తది, కానీ మీటింగ్స్ కి వెళ్ళి తెలుసుకున్నా అసలు వెస్టిజ్ అనేది, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏంటిది అని నేను క్లారిటీ తీసుకున్నా కాబట్టి నేను ఇప్పుడు వెస్టిజ్ లో చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పింది. సో అట్లా నేను వాడుకొని వేరే వాళ్ళకి షేర్ చేసిన, అంతకు మించి నేను ఏది పెద్దగా వర్క్ కూడా ఏం చేయలేదు అని చెప్పి అట్లా 80,000 ఇన్కమ్ తీసుకుంటున్నా అని చెప్పింది. అర్రే వాడుకొని వేరే వాళ్ళకి చెప్పడమే కదా, నేను చెప్పలేస్తా అని చెప్పి అనుకున్నా. మళ్ళీ ఇంకొకటి, 10th క్లాస్ చదువుకున్న మేడంకే 3 లక్షలు వస్తున్నాయి అంటే, మేడం మేడం ఏమో 10th చదువుకుంది, నేనేమో ఇంటర్ చదువుకున్నా, మరి మేడం కన్నా నేను ఒకటి ఎక్కువ చదువుకున్నా కదా, మరి మేడం కి సాధ్యమైనప్పుడు నాకు ఎందుకు కాదు, మేడం మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఒక్క తీరు ఉండదు కదా, సో నేను కూడా చేసుకోవచ్చు అనేది నా మైండ్ లో ఆ బల్బ్ అనేది వెలిగిన తర్వాత నెక్స్ట్ ఇంకా మీటింగ్స్ కి వెళ్ళి తెలుసుకోవాలి, ఇంకా నేను ఏం చెయ్యాలి, ముందు ఇంకా నేను వేరే వాళ్ళకి, ఎదుటి వ్యక్తిని నేను ఇంకా మార్చే తెలివి నా దగ్గర ఉండాలంటే ఇంకా నేర్చుకోవాలి, మనం నేర్చుకుంటేనే ఏదైనా ఎలా చేయాలి అనేది మనకి అర్థం అవుతది. కాబట్టి మీటింగ్ కి వెళ్ళి ఎవ్వరు రాకున్నా కూడా, ఎవ్వరు వినకున్నా కూడా చాలా ఆ ఆ తర్వాత నెక్స్ట్ అనుకున్నా నేను, చాలా మంది హెల్త్ కు వాడుకుంటున్నారు కదా, మరి వాడుకుంటున్నప్పుడు అందరికీ రిజల్ట్ వచ్చినప్పుడు మా మమ్మీకి కూడా అదే ప్రాబ్లం ఉంది కదా, గ్యాస్ ప్రాబ్లము, మరి ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతుంది, అయినా కూడా చాలా ఇంకా నొప్పి ఎక్కువ అయితా ఉంది. సో మరి ఇందులో సప్లిమెంట్స్ ఉంటాయి అన్నారు కదా, వాడుకుంటా, ఒకసారి వాడి చూస్తా అని చెప్పి మా మమ్మీకి సప్లిమెంట్స్ తీసుకున్న సెకండ్ మంత్. తీసుకున్న తర్వాత ఆమె భయపడుతుంది, ఏదో పత్తి మందు డబ్బాలు అంటున్నారు, ఇవి వేసుకుంటే నన్ను చంపుతావా ఏంది అని చెప్పి నన్ను తిడతా ఉంది. కానీ నాకు కూడా భయం అయింది స్టార్టింగ్ లో, నేను కూడా ఆ సప్లిమెంట్స్ కూడా నేను కూడా వేసుకోలేదు, నాకు తెలియదు కాబట్టి. మేడం ఇట్లా మా మమ్మీ వద్దంటుందని మేడం కి కాల్ చేసిన, ఏం కాదురా, నీ ఫస్ట్ నువ్వు వేసుకొని చూపిస్తేనే ఆమెకి ధైర్యం అనేది వస్తది అని చెప్పి జ్యోతి మేడం చెప్పింది. సో ఓకే మేడం అని చెప్పి నేను కూడా చాలా భయంతో వేసుకున్నా, నాకు ఏది ఏమైనా నేను చనిపోయినా ఓకే గాని మా మమ్మీకి అయితే అవి వేసుకునే ధైర్యం రావాలి అని చెప్పి వేసుకొని చూసిన. కానీ అంతకు ముందు నేను కొంచెం మా మమ్మీకి బాగాలేదని చెప్పి టెన్షన్ తో అన్నం తినకపోతుండే, ఎప్పుడు ఆలోచన ఏదో ఒకటి సాధించాలి, మమ్మీ చూడబోతే ఇట్లా ఉంది కదా, మా లైఫ్ ఏంటి ఇట్లా ఉంది అని చెప్పి అట్లా అనుకునేదాన్ని. కానీ ఇక్కడ చూస్తా ఉంటే మా మమ్మీకి వాడిపిస్తే ఆమెకు రిజల్ట్ వస్తే నేను వేరే వాళ్ళకి చెప్పగలుగుతా, తనకు రిజల్ట్ లేని నేను ఎవరికి చెప్పగలుగుతా. ముందు మనం వాడితేనే కదా వేరే వాళ్ళకి చెప్పేది, బాగుంది అన్నా కూడా వాడాలి ప్రోడక్ట్స్, సో బాగాలేదు నచ్చలేదు అన్నా కూడా మనం మొత్తానికైతే ప్రోడక్ట్ వాడాలి. కాబట్టి వేసుకొని చూపించిన తర్వాత నేను అనుకున్నా, నా మైండ్ లో రన్ అవుతుంది, అమ్మ నేను ఇవి వేసుకున్నా, కొత్త మందులు కదా నాకు కూడా తెలియదు కదా, సో కొత్త సప్లిమెంట్స్ కాబట్టి నేను వేసుకున్నా, నాకేమన్నా అవుతుందా ఏంది, నిజంగానే నేను పైకి పోతానా ఏంది అని చెప్పి అనుకున్నా గానీ అంతకు ముందు నేను బాగా అన్నం తినకపోతుండే, ఎప్పుడు ఆలోచన ఉంటుండే. కానీ అన్నము అవి ఎప్పుడైతే వేసుకున్నానో మళ్ళీ సెకండ్ డే నుండి నిజంగా మంచి ఏమంటారు టైం కి అన్నం తింటున్నా నేను, అంటే ఏ టెన్షన్ కూడా లేకుండా ఆ టైం కి అన్నం తింటున్నా. ఇంకా నాకు రిజల్ట్ వచ్చింది అనిపిస్తుంది, అమ్మ నిజంగానే ఇందులో ఇంత రిజల్ట్ ఉందా, మా మమ్మీకి ఇవ్వచ్చు అని చెప్పి సెకండ్ డే నుండి అమ్మ నాకు మంచిగా అనిపిస్తుంది, మరి నాకు వచ్చిన రిజల్ట్ నీకెందుకు రాదు అని చెప్పి డేరుగా మా మమ్మీకి చెప్పడం జరిగింది. సో తన రిజల్ట్ మా అత్తయ్య కూడా చూసింది. ఫస్ట్ స్టార్టింగ్ లో మా అత్తయ్యని తీసుకెళ్ళిన, ఏం చెప్పిన అంటే
అత్తమ్మ మరి నువ్వు ఆశని కోసము ఇంతగానం కష్టపడుతున్నావు కదా, పుట్టిన 3 days లో ఏమంటారు నరాల వీక్నెస్ అని చెప్పి వచ్చింది కదా, ఇంత కష్టపడుతున్నావు, ఎన్ని పైసలు కూడా పెట్టినావు కదా హాస్పిటల్లో, ఎక్కడ కూడా రిజల్ట్ లేదు కదా, మరి మా మమ్మీకి రిజల్ట్ వచ్చింది 2 నెలల్లో, మరి నువ్వు కూడా ఒకసారి వాడి చూడు అని చెప్తే ఫస్ట్ స్టార్టింగ్ లోనే నా ఐడి పైన తెచ్చుకుంది. అట్లా మా మమ్మీకి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ పాపకి రిజల్ట్ రావడం సో ప్లస్ పాయింట్ అయింది అనమాట. సో అట్లా రిజల్ట్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి చెప్పడానికి భయపడుతున్నాం మేము. మాకైతే ఎట్లాగో రిజల్ట్ వచ్చింది ఓకే, కానీ మరి ఎదుటి వ్యక్తులకు మేము ఎట్లా చెప్పాలి, ఇవేవో పత్తి మందు డబ్బాలాగా ఉన్నాయి, మేము ఎందుకు వాడాలి, ఇవి వాడితే మాకేమన్నా రిజల్ట్ వస్తుందా అని చెప్పి చాలా క్వశ్చన్స్ వేసిరు, చాలా మైండ్ కూడా తిన్నారు. కానీ మేము అనుకున్నాం, మీటింగ్ విన్నది మేము, తెలుసుకున్నది మేము, ఈ ప్రొడక్ట్ లో దమ్ము ఉంది, వాడుకుంటే రిజల్ట్ వస్తది, కానీ మనం నమ్మకంగా వాడుకోవాలి, నాకేమైతుందో, నేను ఇవేమన్నా వాడుకుంటే చనిపోతాను అని చెప్పి అట్లా అనుకోకూడదు అని చెప్పి ఇద్దరం ఆ రోజు డిసైడ్ అయ్యి ఇప్పటిదాకా కూడా వర్క్ చేస్తున్నాం. సో స్టార్టింగ్ లో ఎవ్వరు కూడా రాలేదు, పిలిచినప్పుడు బాగుంటది చేసుకోండి లైఫ్ మారుతది, మనం బయట చేస్తున్నాము 10,000కి 20,000కి చేస్తున్నాం కదా, అక్కడ మరి పొద్దుగూకులు టైంకి పోయి టైంకి రావాలి, ఏదన్నా ఏమన్నా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా మన రిలేషన్స్ ఎవరో చనిపోవచ్చు. సో మరి చనిపోయినప్పుడు నిజంగా మా వాళ్ళు ఈ బాధలో ఉన్నారు, చనిపోయారు సార్ నేను వెళ్తా అంటే వెళ్ళనిస్తాడా బాస్? అక్కడున్న బాస్ ఓనర్ వెళ్ళనియ్యాడు కదా, నిజంగానే చనిపోయిందా, నిజంగానే ఆ ఫోటో నాకు పెట్టు అని చెప్పి చాలా క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంది అని అంటే బయట జనాలు ఏమనుకుంటున్నారంటే నాకు వచ్చిన 10,000 చాలు, ఇంకా నాకు చాలు, ఇంతకు మించి నాకు చేత కాదు, ఈ 10,000 నాకు సరిపోతాయి, అంతకు మించి నేను వేరే జాబులు నేను ఎలాడుకోలేను వెతుక్కోలేను కూడా అని చెప్పి అనుకుంటున్నారు. సో బయట ఒక్కసారి ఆలోచించండి, బయట మనము ఆ ఎన్ని రోజులు ఉన్నా కూడా, ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా, మనిషి కష్టపడి మనిషి బ్రతికి ఉండి మనిషి కనపడిన అన్ని రోజులు, కష్టపడ్డ అన్ని రోజులు మాత్రమే ఇన్కమ్ వస్తది. సో జీతం మాత్రమే వస్తది కానీ జీవితం ఎక్కడ కూడా మారదు. సో 20,000 ఈ రోజులలో ఏమన్నా ఒక ఫ్యామిలీకి, నలుగురు ఉన్న ఫ్యామిలీకి 20,000 సరిపోతున్నాయా? సో ఎవ్వరికి కూడా సరిపోవట్లేదు. అప్పుడు పాతకాలంలో జరిపోయినాయి 20,000 ఎక్కువ అనుకునేది, అప్పుడు ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చినా కూడా తక్కువే అనిపిస్తుంది. సో అట్లా మీటింగ్స్ కి వెళ్తా ఉంటే ఎక్కడ లేదురా నాయన, లైఫ్ ఇక్కడే ఉంది, ఏది ఏమైనా నేను వెస్టీజ్ చేసుకోవాలి, వెస్టీజ్ లోనే లైఫ్ ఉంది, నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా కదా. సో అనుకున్న స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు ఏమనుకున్నా, డ్రీమ్స్ ఉండే నాకు, ఒక డిగ్రీ వరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి అంటే నాకు చేతనైనంతగా ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను కూడా మమ్మీకి తోడవ్వాలి అని చెప్పి అనుకుని ఉండేదాన్ని. కానీ నాకు ఒక డ్రీమ్ ఏంటిదంటే బ్యూటిషియన్ నేర్చుకొని నేనే ఓనర్ గా ఉంటూ నా కింద ఒక 5 6 మెంబర్స్ ని వర్కర్స్ ని పెట్టుకోవాలని డ్రీమ్ ఉండే. సో స్టూడెంట్స్ లైఫ్ లో ఉన్నప్పుడు నేను పెట్టుకున్న డ్రీమ్, ప్రతి ఒక్క డ్రీమ్ కూడా ఏది కూడా నేను దాన్ని టచ్ కూడా చేయలేదు, అంటే ఆ డ్రీమ్ దగ్గరకు కూడా రీచ్ అవ్వలేకపోయినా. అంటే చూడండి, మనం బయట ఎంత కష్టపడ్డా కూడా మన డ్రీమ్ అనేది మనం రీచ్ అవ్వలేకపోతున్నాము అంటే ఆ ఫాల్ట్ అనేది మన దగ్గరే ఉంది. సో మన మైండ్ మారితే ఏదైనా మారుతుంది అని చెప్పి నాకు అర్థమైంది. ఇంకా మీటింగ్ కి వెళ్ళి వెస్టీజ్ అంటే క్లారిటీ తీసుకున్న తర్వాత మనం వాడుకుంటూ మనకు వచ్చిన రిజల్ట్ ని వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లా మనం బాగుండాలి, మనతో పాటు ఇంకా నలుగురు బాగుండాలి. సో బయట చూడండి, బయట ఏంది అని అంటే స్వార్థము, పక్కనున్న ఆయనకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుందంటే వామ్మో వాడికి ఏమైందిరా నాయన 1,00,000 రూపాయలు వస్తుంది అని చెప్పి కుళ్ళుకుంటారు బయట. సో ఇక్కడ ఏంటిదంటే 1,00,000 రూపాయలు వచ్చినా కూడా నా కింద డౌన్ లైన్స్ కి, నా కింద ఎవరైతే నన్ను నమ్ముకొని వచ్చిర్రో వాళ్ళకి 2 లక్షలు ఇప్పిస్తే యాస్టీజ్ గా నాకు 3 లక్షలు వస్తాయి అని చెప్పి వెస్టీజ్ లో ఉంటది. అంటే బయట ఎక్కడ కూడా స్వార్థం అనేది, బయట స్వార్థమే ఉంటది, వెస్టీజ్ లో స్వార్థం అనేది ఉండదు. నాతో పాటు నేను బాగుండాలి, నాతో పాటు అందరి ఫ్యామిలీలు బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నాతో పాటు అందరి ఫ్యామిలీస్ బాగుండాలి అని చెప్పి వెస్టీజ్ కోరుకుంటుంది. కాబట్టి సో మనం ఎక్కడ కూడా డల్లు కాకుండా, చాలా నెగిటివ్స్ వచ్చినాయి, చాలా స్ట్రగుల్స్ కూడా వచ్చినాయి. ఏమైందమ్మా పెళ్లి కాని అమ్మాయిని గట్ల తిప్పుతున్నావు అని చెప్పి మా మమ్మీకి రిజల్ట్ వచ్చినా కూడా, మా మమ్మీకి ఇంటి దగ్గర కూర్చుంటారు కదా అమ్మలక్కలు, ఎందుకు పంపుతున్నావు, అవసరమా, రేపు ఎవరన్నా పెళ్లి చేసుకోవాలన్నా కూడా చేసుకుంటారా,
అని చెప్పి చాలా మాటలు ఎక్కించి ఎక్కించి చాలా చెప్పిర్రు. సో చెప్పినా కూడా మా మమ్మీ నన్ను రోజు మీటింగ్ కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తిడుతా ఉండేది, ఊకే గులుగుతా ఉండేది. అమ్మా నీకేమైంది, ఎందుకు ఎవరో చెప్పిన మాటలు నువ్వు ఎందుకు వింటావు, నీకు వచ్చిన రిజల్ట్ ఉంది కదా, అదే నువ్వు వేరే వాళ్ళకి షేర్ చేయరాదు, నేను పడుతున్న కష్టానికి ఫలితం వస్తదేమో అని చెప్పి చెప్తా ఉన్నా. కానీ నమ్మకపోతుండే, ఎందుకంటే మళ్ళీ నేను పోయిన తర్వాత అందరు ఒక దగ్గర కూడతారు కదా, మళ్ళీ ఏదో ఒకటి చెప్పి తన మైండ్ డైవర్ట్ చేస్తా ఉంటారు కదా. సో అట్లా సరే మమ్మీకి తెలియదు కదా, మీటింగ్ విన్నది నేను కదా, తనకు రిజల్ట్ వచ్చింది, ఓకే నాకు హ్యాపీ, ఎందుకంటే తన దగ్గర నేను కూర్చోకుండా నేను కూడా ఏదో ఒకటి సాధించవచ్చు అని చెప్పి అనుకునేదాన్ని. ఏం కాదమ్మా, నువ్వు ఎట్లాగో డాడీ మనం చూసుకోడు కాబట్టి నేను కూడా ఏదో ఒకటి ఈ వెస్టీలో ఏది ఏమైనా కూడా నేను గెలుస్తా, ఎవ్వరు ఏమన్నా కూడా నేను పట్టించుకోను, నువ్వు కూడా వాళ్ళు చెప్పిన మాటలు వినకు అంటే అట్లనే వింటా ఉండేది. ఒక 1 year వరకు కూడా తిట్టింది. బట్ మా అన్నయ్య కూడా కొట్టడానికి కూడా ప్రయత్నం చేసిండు, బట్ కొట్టిండు కూడా. ఇవన్నీ చెప్పుకోవద్దు కానీ వెస్టీలో చెప్పుకోవాలి, చెప్పుకుంటేనే మనం సక్సెస్ అవుతాం కాబట్టి చెప్పుకోవాలి. సో చాలా మాటలు అన్నారు. మా మమ్మీ అన్నది, ఎవరో కాదు, నేను ఎవరి గురించో కూడా నేను చెప్పను, ఫస్ట్ నీకు పెళ్ళైతుందానే గట్ల తిరుగుతున్నావు అన్నది, బయటి వాళ్ళ మాటలు పట్టుకొని అన్నది. కానీ నేను ఒకటే చెప్పిన మమ్మీకి, నన్ను ఎవరు చేసుకోరు అని చెప్పి నువ్వు అంటున్నావు కదా, నేను ఏదో ఒక రోజు కష్టపడి 2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలైనా నేను వెస్ట్రీలో కష్టపడి ₹1,00,000 తీసుకున్న తర్వాత నన్ను ఎవరు చేసుకోరా అని చెప్పి మా మమ్మీకి రిటర్న్ క్వశ్చన్ వేసిన. కానీ ఒక్క మాట కూడా మళ్ళీ నోరెత్తి నన్ను అనలేదు. అర్రే ఏదో కష్టపడుతుంది కదా అంటుంది, కోపం వస్తుంది కదా అంటుంది అని చెప్పి చాలా మాటలు అన్నారు. నిజంగా అవన్నీ చెప్పుకుంటే ఏడుపు వస్తుంది. సో అప్లైనర్స్ కి చెప్పుకొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏం కాదురా మేడం, నేను చెయ్యలేను, ఎవ్వరు వింటలేరు మేడం, నేను చెయ్యలేను, నాకు ఇవన్నీ అవసరమా మేడం, చదువుకునే ఏజ్ నాది, నాతో పాటు అందరు చదువుకుంటున్నారు మేడం, కాలేజీకి వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి మేడంకి నేను చెప్పడం జరిగింది. కానీ మేడం ఒక్కటే చెప్పింది, అరే నువ్వు చదువుకుంటావు, నీకు జాబ్ వస్తుందన్న నమ్మకం నీకుందా అని చెప్పి నాకు క్వశ్చన్ వేసింది. నేను చెప్పిన మేడంకి, అవును మేడం ఇది కూడా నిజమే కదా, మరి నేను చదువుకుంటున్నా, ఏదో చదువుకుంటున్నా అంతే, అందరు చదువుకుంటున్నారు, అందరిలో నేను చదువుకుంటున్నా, ఓకే, కానీ జాబ్ వస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదు మేడం. కానీ ఏదో ఒక చిన్న ఆశ, నేను ఏదో ఒకటి సాధించాలి, నేనంటూ ఏదో నేనంటూ ఏంటిది అని ప్రూఫ్ చేసుకోవాలి అనేది ఉంది మేడం నాకు, నేను ఏదో ఒకటి సాధించాలి అంటే. ఏం కాదురా, నీ దగ్గర తెలివి ఉంది, టాలెంట్ ఉంది, నువ్వు నిలబడు, నీకు నేనున్నా అని చెప్పి ప్రతిసారి నేను ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా ప్రతిసారి నాకు ధైర్యం అంటూ ఇచ్చుకుంటూ నిజంగా ఒక తల్లిలాగా, ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే తిట్టిన, కానీ ఇప్పుడు మాత్రం నిజంగా మమ్మీ కన్నా ఎక్కువనే అనుకుంటా. ఆ ఏమంటారు, అమ్మ నాన్న జన్మనిస్తే అప్లైనర్స్ పునర్జన్మనిచ్చిరు అని చెప్పి, అందుకనే నేను ఇల్లాక ఆ మాట అనడం జరిగింది. సో నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఒక స్టూడెంట్ స్థాయిలో ఉంటే, నేను అంటే నా ఫ్రెండ్స్ కి నా ఫ్యామిలీకి వరకే తెలిసి ఉండేది అనుకుంటా. సో నాకు ఈ వెస్టిజ్ పరిచయం అయింది, నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నా కాబట్టి, అంత చిన్న ఏజ్ 4th క్లాస్ నుండి స్టిల్ నవ్వు ఇప్పటి వరకు కూడా నేను కష్టపడుతున్నా కాబట్టి, ఆ పైన ఉన్న దేవతలు తదాస్తు అన్నారు కాబట్టి నాకు మా అప్లైనర్ మౌనిక మేడం రూపంలో, సో జ్యోతి మేడం రూపంలో నాకు వెస్టీజ్ పరిచయం అయింది అనుకుంటా. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎక్కడో స్టూడెంట్ లైఫ్ ఎక్కడ, సో చూడండి ఇక్కడ వెస్టీజ్ లో ఇంత మందికి, నేను ఇంత చిన్నగా ఉన్నా కూడా నా కింద పెద్ద పెద్ద లీడర్స్ రావడం జరిగింది, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది. సో నేను ఇంత చిన్నగా ఉన్నా నన్ను మేడం అనే పిలిపించుకునే అవకాశం ఉంది అంటే వెస్టీజ్ లోనే ఉంది, సో ఎక్కడ కూడా లేదు అని చెప్పి నేను అనుకుంటున్నా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో నిజంగా నేను చెప్పేదైతే ఏం లేదు, చాలా మంది 10,000కి 20,000కి ఎవరైతే బయట వర్క్ చేస్తున్నారో, సో ఎక్కడైతే కష్టపడుతున్నారో ఆ కష్టం అక్కడ పడే బదులు, సో ఇక్కడ 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది, మన పిల్లలకు ఒక సెక్యూరిటీ అనేది ఆల్రెడీ గౌతమ్ వాలి సార్ మనకి ఇక్కడ ఏమంటారు రాసి పెట్టిండు కాబట్టి, సో ఎవరికైనా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. చదువు అడగట్లేరు, టాలెంట్ ఓన్లీ మనకున్న టాలెంట్, చదువు ఏజీ నువ్వే కులం నువ్వే మతం అది కూడా ఎవ్వరు కూడా అడగట్లేరు, ఓన్లీ మనకున్న టాలెంట్ ని బయట పెట్టుకొని వాడుకొని మనకొచ్చిన రిజల్ట్ ని వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మనం వాడుకునే ప్రోడక్ట్ పైన మనకి ఇన్కమ్ వస్తుంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో చాలా హ్యాపీగా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక్కరు చేసే బిజినెస్ కాదు, ఓన్లీ టోటల్ ఫ్యామిలీతో చేసే బిజినెస్ కాబట్టి ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఇంకొకటి ఏంటి అనంటే, నిజంగా మనము నరాలు తెగేలాగా పోరాడితే మన తరాలు గుర్తుండిపోయేలాగా వెస్ట్రీలో
ఉంటది అని చెప్పి నాకు అర్థమైంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనము పుట్టినప్పుడు తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు ఏది కూడా తేకుండా సైలెంట్ గా ఏడ్చుకుంటూ వస్తాము. సో మరి పోయేటప్పుడు కూడా ఏడ్చుకుంటూనే పోదామా? నో లీడర్స్. ఎందుకంటే మనము ఎట్లాగో వచ్చేటప్పుడు ఏది తేకుండా వచ్చినాం, మరి పోయేటప్పుడైనా ఏదో ఒకటి మన పిల్లలకి ఇచ్చిపోవాలి కదా. నేను అనుకుంటున్నా వెస్టీలోకి వచ్చిన తర్వాత, అంతకు ముందు నేను పెట్టుకున్న డ్రీమ్స్ అయితే ఏవి కూడా ఫుల్ఫిల్ కాలేదు. సో వెస్టీలోకి వచ్చిన తర్వాత వచ్చిపోవడం కాదు, వచ్చి ఉన్న వాళ్ళకి ఏదైనా ఇచ్చిపోవాలి. సో ఉన్న పిల్లలకి మా తల్లి ఏమంటారు, మా మమ్మీ లేదు అన్న లోటు ఒక్కటే ఉండాలి తప్ప, మా మమ్మీ లేకున్నా కూడా మాకంటూ మేము ఏమంటారు బయట ఎవరిని కూడా అడక్క తినకోకుండా, మా మమ్మీ ఇక్కడ మనకు అమౌంట్ అనేది ఉంచిపోయింది, ఒక ప్రాపర్టీ అనేది ఉంచిపోయింది అనేది మన పిల్లల మైండ్ లో ఉండాలి. లేకపోతే మా మమ్మీ మంచిది కాదు, మా మమ్మీ మాకేం ఇయ్యలేదు అని చెప్పి ఆ మాట రాకూడదు. అంటే ఎవరైనా ప్రతి ఒక్క పేరెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వెస్టిజ్ ని బిలీవ్ చేయండి. నాకైతే అర్థమైంది అయితే ఇదే. సో ఏది ఏమైనా చావో రేవో వెస్టిజ్ లోనే తీర్చుకోండి. సో ఎక్కడ కూడా లైఫ్ అనేది చేంజ్ కాదు, సో వెస్టిజ్ లోనే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు వెస్టిజ్ ని బిలీవ్ చేసుకోండి. ఏది ఏమైనా కూడా మనం వెస్టిజ్ ని వదలకూడదు. సో చాలా వస్తాయి, స్ట్రగుల్స్ వస్తాయి, చాలా బాధలు వస్తాయి. భర్త వద్దంటాడు, పిల్లలు వద్దంటారు, మమ్మీ నువ్వు ఎందుకు పోతున్నావు మా దగ్గర ఉండకుండా అని చెప్పి చాలా వస్తాయి. కానీ పట్టించుకోకుండా నేను ఆ రోజు మా మమ్మీ అన్న రోజు ఆగిపోదాం అనుకున్నా, పెళ్ళి అవుతుందా అన్న రోజు ఆగిపోదాం అనుకున్నా, గానీ మేడం నాకంటూ ఒక ధైర్యం ఇచ్చే వాళ్ళు ఒకరు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ మాటలు నమ్ముకుంటూ, అరే నాకు మేడం ఉంది కదా, ధైర్యం అంటూ ఇస్తుంది కదా, ప్రతి అడుగు అడుగున నాకు ఫోన్ చేస్తుంది కదా అని చెప్పి, సో అట్లా నేను నిలబడడం జరిగింది. వెస్టిజ్ లోనే ఉంది లైఫ్. మీటింగ్ అయితే మా మమ్మీ వినలేదు కాబట్టి తెలియక అన్నది అని చెప్పి ఒక చెవిటి కప్పలాగా స్టిల్ నవ్ ఆ రోజు నుండి ఇప్పటిదాకా కూడా ఎవరైతే వెస్టిజ్ వేస్ట్ అన్నారో, సో వాళ్ళు మీటింగ్ వచ్చి విని వెస్టిజ్ మంచిది అనేలాగా చేసుకోవాలని నేను అనుకుంటున్నా. సో నిజంగా చాలా వరకు మా మమ్మీ పెళ్ళి అవుతుందా అన్నది, బట్ నా ఫస్ట్ మంత్ నేను వాడుకున్న మా మమ్మీకి వాడిపించిన ప్రోడక్ట్ పైన ఆ పర్సంటేజ్ ని బట్టి రూ. 72 ఇన్కమ్ రావడం జరిగింది. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్, నేను గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నా. హైయెస్ట్ రూ. 65,117 ఇన్కమ్ తీసుకుంటున్నా. సో ఒక్కసారి ఆలోచించండి, నా స్థాయి ఏంది, నా చెక్ ఏంది. సో చూడండి, మీరు చూడొచ్చు అక్కడ ఫోటో కూడా ఉంది నాది. చూడ్డానికి చిన్నగా ఉన్నా. మేడం వాళ్ళు అంటూ ఉంటారు, పిట్ట కొంత కూత ఘనం అని చెప్పి అంటా ఉంటారు. కానీ నేను అనుకుంటా, 4th క్లాస్ నుండి నేను అసలు ఏమంటారు కష్టం అంటే ఏంది, అసలు కష్టపడితే ఏమవుతుంది అనేది నేను చిన్నప్పటి నుండి చూస్తా చూస్తా ఉన్నా కాబట్టి, సో మా మమ్మీని మా డాడీ ఎంత కష్టపెట్టిండు అని చెప్పి చూస్తున్నా కాబట్టి, నాకు ఎప్పటి నుండో ఎవరో ఏమంటారు పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, వాళ్ళకున్న అనుభవం నాకు వచ్చింది. సో అట్లా ఏదైనా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం కాబట్టి, సో ఎవరికో పెద్దవాళ్ళకు ఉండే ఆలోచనలు కూడా నాకు ఉంటాయి. సో ఫ్యూచర్ లో ఎలా ఉండాలి, ఇంకా మనం ఎదుగుతా ఉంటే ఎలా ఉండాలి అనేది కూడా నాకు అన్ని తెలిసి ఉన్నాయి. కానీ ఇంకా నేను ఎవరికి కూడా చెప్పను, ఎందుకంటే నా లైఫ్ కాబట్టి. నేను ఇంకా నాలో ఏదేమన్నా మార్పు ఉంటే ఇంకా నేను మార్చుకుంటూ ముందుకు వెళ్తా అనే అనుకుంటా. గానీ నేను ఎవరిని కూడా, నేను ప్రతి ఒక్కరితో కూడా, నా టీం అని కాకున్నా కూడా వేరే అదర్ టీం అయినా కూడా నేను ప్రతి ఒక్కరితోటి కూడా హ్యాపీగా ఉంటా. సో లోపల ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి ఎవరికైనా, కానీ ప్రతి ఒక్కరితో మనం ఒక స్మైల్ ఒక్కటి ఇస్తే అరే అనుకుంటారు, అరే ఆ అమ్మాయి మంచిది కదా, మామూలుగా మాట్లాడుతుంది, మనం అందలేకున్న అమ్మాయి మాట్లాడుతుంది కదా అని చెప్పి అనుకునేలాగా ఉండాలి అని చెప్పి నేను ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉంటా. సో నిజంగా నాకైతే ఈరోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే నా డ్రీము చాలా వరకు ఎక్కడ నేను స్టూడెంట్ స్థాయిలో ఉన్నప్పుడు నేను పెట్టుకున్న డ్రీమ్స్ అనేది ఎక్కడ కూడా రీచ్ అవ్వలే, ఫుల్ఫిల్ కూడా చేసుకోలే. సో వెస్ట్రీ త్రూ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 1.5 ఇయర్ అవుతుంది. బట్ వెస్ట్రీ త్రూ 5,84,000 ఇన్కమ్ తీసుకున్న టోటల్. ఇంకా 1 తులం కూడా గోల్డ్ తీసుకోవడం జరుగుతుంది. మొన్ననే రీసెంట్ గానే తీసుకున్నా, గోల్డ్ కూడా తీసుకున్నా. ఇంకా వెస్టీలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్నగా నా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకున్నా కాబట్టి, మనం బయట ఎక్కడ కూడా మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోము. ఓన్లీ మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ వెస్టిజ్ మాత్రమే మనకు ఉంది కాబట్టి అండగా.
సో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఇంకా డిసెంబర్ కి ఎవరైతే ఎగతాళి చేసిరో సో వాళ్ళకి నేను డిసెంబర్ కి 2 లక్షలు ఇన్కమ్ తీసుకోవాలి, 20 లక్షల కారు తీసుకొని వాళ్ళకి నా చెక్కే సమాధానం చెప్తది అని చెప్పి డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నా. ఇంకొకటి ఏంటి అని అంటే మనం బయట ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ఏ ప్రైవేట్ జాబ్ అయినా గానీ సో ఆ భర్తకి జాబ్ ఉన్నా కూడా భార్యకి ఇవ్వలేడు అక్కడ. ఎందుకంటే భర్త కష్టపడి చదువుకుండు కాబట్టి అది కూడా 100లో ఒకరికే జాబ్ వస్తది. అది కూడా అదృష్టం ఉండాలి, రాసి పెట్టి ఉండాలి అంటారు కదా. సో అట్లా వస్తది కాబట్టి మరి భర్తకున్న జాబు భార్యకి ఇవ్వలేడు కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఒక్కదాన్ని నిలబడడం ద్వారా నేను 65,117 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ నా కింద 10 రూపాయల కానుండి హైయెస్ట్ 45,000 ఇన్కమ్ తీసుకునే లీడర్స్ ఉన్నారు నా కింద. అంటే నేను వాళ్ళకి ఏం మామూలుగా హెల్ప్ చేయకున్నా కూడా ఒక అవకాశం అనేది ఇచ్చిన అనమాట. బాగుంది, ఇవే బాగుంది, ఈ రూట్ లో వెళ్తే మీరు సక్సెస్ అవుతారు అని చెప్పి నేను ఒక వాళ్ళకి దారి చూపించిన దాన్ని అయినా కాబట్టి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాలకృష్ణ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అఖిల మేడం. నిజంగా నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషను. ఎందుకంటే చిన్న వయసులో ఒక ఇంటర్మీడియట్ స్థాయిలోనే వెస్టీజ్ని బిలీవ్ చేసి వెస్టీజ్లో చేసి ఈరోజు మరి అఖిల అంటే నిజంగా సెటిపాల్ అంటే పరిమితం అప్పుడు. కానీ ఇప్పుడు ఆ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అఖిల అంటే ఒక స్టూడెంట్ సక్సెస్ అయినటువంటి స్టూడెంట్ అని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టే స్థాయికి వచ్చినావు. సో గురువు గారు డైరెక్ట్ అఖిలాని గుర్తించి నేను పిలిచే స్థాయికి ఎదిగినావు. సో చాలా మందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో అమ్మ కోసం నువ్వు డిసైడ్ అయినావు. సో ఖచ్చితంగా అదే దానిపైనే ఉండమ్మా. సో ఖచ్చితంగా నీ డ్రీమ్స్ అనేవి, నీ గోల్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో థ్యాంక్ యూ లీడర్స్. మరి ఇప్పుడు మేడం టెస్ట్ మనీ వండర్ఫుల్ గా ఇచ్చింది మనకు. సో చాలా ఇన్స్పిరేషన్. సో మరి మేడం టెస్ట్ మనీ ద్వారా మీకు ఏమర్థమైంది, సో మీరేం డిసైడ్ అవుతున్నారు? ఒక ఆ, నిజంగా చాలా వస్తాయి. ఒక ఆడపిల్ల, అది పెళ్లి కాని ఆడపిల్ల బయటికి వెళ్తే సో చాలా రకాలుగా చాలా చుట్టూ చాలా మాట్లాడతారు. అయినా సరే ఆ, మన గెలిపే వాళ్ళకి సమాధానం అవుతుంది. సో అలా గెలిచినటువంటి లీడర్. సో మరి రేపు డిసెంబర్కి 2 లక్షలు టార్గెట్ అంట. మరి చూడండి, ఒక ఇంటర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి, 18-19 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి, మరి ఈరోజు నేను 2 లక్షలు తీసుకుంటా నెలకు అని ఎంత ధైర్యంగా చెప్తుందంటే పవర్ ఆఫ్ వెస్టీజ్ అండి. సో ఖచ్చితంగా ఆ, మేడం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. తీసుకొని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు ఇద్దరు మారినా కానీ చాలా గ్రేట్. సో థ్యాంక్ యూ అఖిల మేడం, థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా అంజలి మేడం అన్మ్యూట్ చేసుకోండి. అంజలి జాని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అఖిల మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ అంజలి మేడం. సూపర్ మేడం మీ టెస్టిమోనీ. నిజంగా మేడం మీరు ఫస్ట్ నుంచి ఎదుర్కొన్న బాధలు, సో మీ ఇంట్లో మీ మమ్మీ ఒప్పుకోక మీ అన్నయ్య తిట్టి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీ అన్నయ్య ఎగతాళిగా మాట్లాడటం, సో ఏం పని లేదమ్మా మీ ఇద్దరికి, నువ్వెందుకు మా చెల్లెని తీసుకెళ్తున్నావు, నీకేం పని లేదు, జాన్మావయ్య అనవసరంగా పంపిస్తుండు అని అనటం. మీ అమ్మ కూడా చాలా ఎగతాళిగా మాట్లాడింది. ఆ, ఏం పని లేదు, నువ్వు ఇంటికి ఎందుకు వస్తున్నావు, అసలు తిట్టిన రోజులు ఉన్నాయి, ఏడ్చుకుంటూ నేను వెళ్ళిన రోజులు ఉన్నాయి మేడం. సో కష్టపడ్డం ఇద్దరం, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బజార్లో కానీ ఇంట్లో కానీ ఊర్లో కానీ ఇన్ని మాట్లాడినా కానీ నిలబడ్డం మేడం. సో నిలబడ్డందుకు ఖచ్చితంగా మీరు సక్సెస్ తీసుకున్నారు, ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి. ఎక్సలెంట్ మేడం టెస్టిమోనీ. సో ఇంకా మీరు అనుకున్న గోల్స్ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. ఇంకా చెప్పాలనుంది, సో మనం పడ్డ బాధలన్నీ గుర్తొస్తున్నాయి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అంజలి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎల్ఎస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. యూత్ ఐకాన్ అఖిల మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా యూత్ అంటే నిజంగా ఒక స్టూడెంట్కి ఎలాంటి బాధ్యతలు ఉండవు, జస్ట్ ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఆ ఏజ్కి
అసలు ఇలాంటి బాధ్యతలు, ఇలాంటి రెస్పాన్సిబిలిటీగా ఈ ఆపర్చునిటీని కూడా టేకప్ చేసే అవసరం కూడా ఉండదు. కానీ ఎంతోమందికి ఇంకా చాలా రోల్ మోడల్ అవుతావు. నిజంగా వరల్డ్ వైజ్గా అవుతావు ఆల్మోస్ట్. ఎందుకన్నా ఇన్స్టాలో ఆల్రెడీ సోషల్ మీడియా కూడా అబ్జర్వేషన్ ఉంది. ఆ, నాకు నీ జర్నీలో ఒక మాట కనెక్ట్ అయింది ఏంటంటే, ఏదేమైనా వెస్టేజ్ ఇచ్చిపెట్టొద్దు. ఇంకొకటి, చాలా వరకు కూడా సో డ్రీమ్స్ అనేది ఎవరికి ఉండవు. కానీ ఇంత చిన్న వయసులో ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం డ్రీమ్స్. ఆ డ్రీమ్స్ ని గట్టిగా పట్టుకొని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడాలి, నిలబడాలి, గెలవాలి. వేస్ట్ వేస్ట్ అన్నారు వాళ్ళందరికి కూడా. సో బెస్ట్ అనేలా నిరూపించిన అతి తక్కువ టైంలో. సో ఇంకా నీ సక్సెస్ జర్నీ అయిన ప్రతి ఒక్క లీడర్ కూడా ఇలా బాధ్యతలు ఉన్న మేమందరం చాలా మంది ఉన్నాం. ఆ పిల్లలకి ఇంకా ఉన్న స్టూడెంట్ కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా పూర్తిగా నువ్వు మంచి బ్రాండ్ అవుతావు అతి తక్కువ టైంలోనో. డిసెంబర్ కల్లా నువ్వు అనుకున్న గోల్ కంటే సో ఎక్కువ రీచ్ అవుతావు ఒక అన్నలా నేను కూడా కోరుకుంటున్నా. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అజయ్ సార్. అంజిరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ అఖిల మార్నింగ్. మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్, మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఇన్స్పైర్ నీ టెస్ట్ మనీ. నువ్వు ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నువ్వు ఎంత రిజెక్ట్ చేసినా కాదని నిన్ను ఇందులో జాయిన్ చేసి మీ మదర్ కోసం నువ్వు నిలబడి, మదర్ హెల్త్ కోసం నిలబడి నువ్వు సక్సెస్ అయ్యి నీతో పాటు మమ్మల్ని అందరినీ నీ లైన్ లోకి తీసుకొచ్చినందుకు, నీతో పాటు మమ్మల్ని కూడా అందరినీ, మీ లైఫ్ లైన్ కూడా అందరినీ డెవలప్ చేసుకోవాలి. నువ్వు అందరికి నువ్వు హెల్ప్ చేయాలి. నువ్వు రోల్ మోడల్ కావాలి. నీ గోల్ నెరవేరాలి. నువ్వు ఇంకా సక్సెస్ కావాలి. నీ సక్సెస్ మన ఊళ్ళో ఎవరైతే రిజెక్ట్ చేసిండ్రో వాళ్ళందరికీ ఒక చెంపపెట్టు కావాలి. దాంతో పాటు మేమందరం కూడా నీ లైన్ లో ఉన్నందుకు మేము కూడా అందరం గర్వపడే విధంగా నువ్వు ఎదగాలి. నువ్వు ఎదుగుతుంటూ మేము కూడా ఎదగాలి. మాకు కూడా నీ లైఫ్ లైన్ అందరికి కూడా ఉండాలి. అది సక్సెస్ కావడానికి మనం ఏంటంటే ఫస్ట్ మార్గదర్శకం నువ్వు ఏదైతే నిలబడ్డావో నువ్వు ఇంటర్మీడియట్ నుంచి, నువ్వు సక్సెస్ అయినందుకు చాలా కంగ్రాచులేషన్ మేడం. నీ గోల్ సక్సెస్ కావాలి, మేము కూడా సక్సెస్ కావాలి, మేము కూడా నీ దారిలో నడవాలనేది నేర్చుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. థ్యాంక్ యూ మేడం. వెంకటేశ్వర్ సార్ అడ్మిట్ చేసుకోండి. వెంకటేశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాలకృష్ణ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వాయిస్ క్లియర్ సార్. సార్ వాయిస్ గుడ్ క్లియర్ అండి. మార్నింగ్. క్లియర్ చెప్పండి. అఖిల మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మేడం యూత్ ఐకాన్ అనేది మీకు బిరుదు బాగా వచ్చింది మేడం. ప్లస్ మేడం మీరు నిలబడడం వల్ల మీరు నిలబడడం వల్ల మేము వచ్చినాం మేడం. మీరు లేకపోతే మేము రాకపోతే మాకు అనేది తెలియకపోతుంది మేడం. మీ ద్వారా మేము రావడం జరిగింది మేడం ఇది. కానీ మీ గోల్ మాత్రం 100% సక్సెస్ అయితే మేడం. ఎందుకంటే మీటింగ్ లో చెప్తా ఉంటావు, మేము వింటానే ఉంటాం. కానీ మిమ్మల్ని అన్నోళ్ళు మాత్రం రేపు మీ గోల్ సక్సెస్ అయితే వాళ్ళే ఇదవుతారు మేడం. వాళ్ళకు చెంప దెబ్బ కొట్టేట్టు ఉంటది మేడం. ఇది బాగా కనెక్ట్ అయింది మేడం. మీ గోల్ రీచ్ కావాలని, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంజలి మేడం అడ్మిట్ చేసుకోరా. అంజలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అఖిల మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా యూత్ ఐకాన్ అని చెప్పొచ్చు. చాలా మటుకు ఇందాక ఒక మాట అన్నారు, పిట్టే చిన్నగా ఉన్న కూత అనేది ఘనంగా ఉంటది అని చెప్పేసి. నిజంగా అదే విధంగా మీ వాయిస్ ఉంది, అదే విధంగా మీ చెక్ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఇన్స్పిరేషన్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి నిజంగా మీ ఆలోచన చూడండి, ఇప్పుడు పిల్లలు లేకపోయినా కూడా ఫ్యూచర్ లో నా పిల్లలు పుడితే నా పిల్లలకి ఏదో ఒకటి ఇయ్యాలి అనే ఉద్దేశంతోనే మీరు ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మా అందరికీ కూడా బాధ్యతలు అనేవి ఉన్నాయి. మరి నీకు ఎలాంటి బాధ్యత లేనప్పుడే బాధ్యత అనేది తీసుకోవడానికి ఆలోచన అనేది చేస్తున్నారు. ఇట్లాంటి ఆలోచన మీరు నిజంగా ఒక సక్సెస్ఫుల్ యూత్ ఐకాన్ గా వరల్డ్ వైజ్ గా అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అంజలి మేడం. మోహన్ తిమ్మక్పల్లె.
గుడ్ మార్నింగ్ బాలకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అఖిల మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మేడం, చాలా మా పిల్లల కంటే చాలా చిన్న వయసులో మీరు ఇంత వెరీఫుల్ గా చాలా బాగా చెప్తుందంటే మీకు కనెక్ట్ అయింది ఎంత బాగుందంటే, ఈ జనరేషన్ లో ఆడపిల్లలు కాదు మగపిల్ల వాళ్ళు కూడా చెప్తే ఇనని వయసు ఉన్నటువంటి వయసులోన మీరు ఇంత క్లారిటీ తీసుకొని ఒక అమ్మ నాన్ననే పిల్లల కోసం ఆలోచించే టైంలో మీరే అమ్మ నాన్న గురించి ఆలోచించి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేడం, మీరు ఆ అమ్మాయి మన చూడు, మీరు మీరు ఇంత చేస్తే నువ్వు చదువుకుంటున్నావు, నీకు ఎవరైనా నీకు చదువుకునే వాళ్ళు ఈ పని చేస్తే నీకు ఎవరైనా చేసుకుంటారా పెళ్లి అని అన్న చూడు, అది చాలా బాగుంది మేడం. ఈ రోజుల్లో జాబ్ ఉన్నారా అని అడిగే రోజులు కాబట్టి, జాబ్ ఉన్నారు కాదు ఇప్పుడు ఎవరు చేసుకున్నాను కాదు, ఎలా చేసుకోవాలనే మైండ్ సెట్ లేనటువంటి ఈ రోజులు, అటువంటి వాళ్ళకు చాలా బాగా మీరు ఉన్నారు మేడం. మీరు చెప్పింది చాలా బాగుంది. నేను నిలబడ్డందుకు నాకు హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నా మేడం. ఇంత చిన్న వయసులో నిలబడి మా అట్లాంటి వాళ్ళకు, ఈ జనరేషన్ వాళ్ళకైతే మరీ మరీ కొద్దిగా మిమ్మల్ని చూసన్నా మారడానికి, మిమ్మల్ని చూసుకుంటూ మీ వినుకుంటూ ఈ వెస్టేజ్ లో మిమ్మల్ని చూస్తేనన్నా వాళ్ళ కనెక్ట్ కావాలని చెప్పేసి నాకు చాలా హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను మేడం. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ థ్యాంక్స్ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హంసరాజ్ గారు అడ్మిట్ చేసుకోండి. బాలకృష్ణ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. అమ్మ తల్లి, నువ్వు చాలా ఒడిదుడుకులు తట్టుకొని చేసి చాలా ఆ బాధపడి కూడా ఆ వెస్టేజ్ ని పట్టుకొని నువ్వు చాలా సంతోషం. ఈ జనరేషన్ లో చిన్న పిల్లలు ఇట్లా ఆలోచించడం అంటే నీ మనసు ఎక్కడ కూడా తడబడకుండా ఆ పక్కకు పోకుండా నువ్వు నిలబడి అమ్మ నాన్న మరో తల్లిగా మీరు వాళ్ళకు సేవ అందించి ఆ బాగా మంచిగా సక్సెస్ పొందినామమ్మా. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హంసరాజ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కవిత అన్మ్యూట్ చేసుకోరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. అఖిల మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేనైతే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా మిమ్మల్ని చూసిన ప్రతిసారి నేను కూడా ఇలా తయారవ్వాలని. సో మిమ్మల్ని చూసిన ప్రతిసారి నేను మా తమ్మునికి చెప్తా, అరే మన ఊరి పక్కనే అమ్మాయి చూడు ఎంత కష్టపడుతుంది, ఆ మేడంకి ఇంత ఇంత ఇన్కమ్ వస్తుంది, సో మారురా చాలా బాగుంటది ఫ్యూచరు, ఈ రోజు కాకుంటే ఇంకా 5 years కన్నా నీ లైఫ్ బాగుంటది అని చెప్తా. కానీ అర్థం చేసుకుంటలేడు. కానీ కంపల్సరీ ఏదో ఒక రోజు వస్తారు. సో చాలా బాధలు పడి మీరు సక్సెస్ తీసుకున్నారు మేడం. నిజంగా చాలా గ్రేట్. ఊర్లలో ఎలా ఉంటారో నాకు తెలుసు. సో చాలా వండర్ఫుల్ జర్నీ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రా కవిత మేడం, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లక్ష్మి పారప్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం, అఖిల మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. ఇంత చిన్న ఏజ్ లా నువ్వు రాంగ్ గా ఏం తేలేము, పోంగా ఏదన్నా ఒకటి ఇచ్చి పోవాలన్నావు చూడు మేడం, అది చాలా కనెక్ట్ అయింది మేడం నాకు. నీకంటే పెద్దలమైనా మేము నేర్చుకోవాలి నీ దగ్గర. మంచి మాటలు చెప్పి మాకు తెలియని వాళ్ళకి తెలిసేటట్టు చేసినావు మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నీలాంటి వాళ్ళ థ్యాంక్ యూ మాటలు మేడం. తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీకు ఇంకా చెక్కులు ఎక్కువ రావాలి, నీలాంటి వాళ్ళ మాటలు మేము నేర్చుకొని మేము కూడా నీలాగా కావాలని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వీరమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ బాలకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. అఖిల. గుడ్ మార్నింగ్ అందరికి. చాలా బాగా మాట్లాడింది అఖిల. ఇంత చిన్న వయసులో అమ్మ గురించి ఆలోచించి ఫ్యామిలీ గురించి ఆలోచించి కూడా బాగా మంచిగా ఇన్స్పిరేషన్ గా నిలిచింది. సో ముందు ముందు కూడా నువ్వు ఇంకా రీచ్ కావాలి. ప్లస్ ఇంకో నీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హెల్ప్ చేయి.
నీకు ఇంకా నువ్వు మంచి భవిష్యత్తుగా ఎదుగుతావని నాకైతే చాలా నమ్మకం ఉందిరా. ఇలాగైనా స్ట్రాంగ్ గా ఎదగాలని నేను కోరుకుంటున్నారా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వీరమ్మ మేడం. థ్యాంక్ యూ సో మచ్. పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోరా. పద్మ. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పద్మ మేడం. మేడంతో మాట్లాడండి. మేడం నిజంగా మేడం వండర్ఫుల్ చెప్తుర్రు. సబ్జెక్టు బాగుంది మేడం. నీ టెస్ట్ మనీ కూడా, ఎందుకంటే నీలాకనే నాకు కూడా కొన్ని అడ్డంకులు వచ్చినాయి, కానీ తట్టుకొని నిలబడితే రోజు గోల్డ్ ఉన్నా. నిజంగా మేడం ఎప్పుడైతే మన సక్సెస్ జర్నీ ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. 1 lakh 1 year 1 lakh అంటారు కదా మేడం. నిజంగా కారు 1 lakh కొట్టాలని నా డ్రీమ్ మేడం. థ్యాంక్ యూ బాలకృష్ణ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అఖిల మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పద్మ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రామచంద్ర రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ బాలకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అట్లా మేడం. గుడ్ మార్నింగ్ రామచంద్ర రెడ్డి సార్. ఒక్క నిమిషం. లీడర్స్ హ్యాండ్ రైజ్ చేస్తే ముందే హ్యాండ్ రైజ్ చేయండి. సో హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత అవకాశం రాకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఇప్పుడు సురేష్ వరకు ఉన్నారు, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయకండి. ఓకేనా? రామచంద్ర రెడ్డి గారు మాట్లాడండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అట్లా మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మిమ్మల్ని మైసూరులో మాత్రమే చూసిన మేడం, ఎక్కడ చూడలేదు మిమ్మల్ని. మీరు చెప్పి నరాలు తెగేలా కష్టపడితే తరాలు గుర్తుండిపోయేలా చేయాలన్నారు. అది మీ మదర్ కోసం కూడా మీరు చాలా కష్టపడినారు. ఈ మీరు ఈరోజు మస్తు మంచిగా చెప్పినారు మేడం, అర్థమయ్యేటట్లు. థ్యాంక్ యూ మేడం ఈ థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర రెడ్డి గారు. ప్రమీల వెంకటేష్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రమీల మేడం. గుడ్ మార్నింగ్ సార్ బాలకృష్ణ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అఖిల మేడం. గుడ్ మార్నింగ్. నువ్వు ఇంత చిన్న ఏజ్ లో ఇన్ని కష్టాలు పడి ఇంత సక్సెస్ తీసుకున్నావు అంటే చాలా గ్రేట్ రా. నిన్ను చూసి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కానీ మార్పు రావాలి. ప్రతి ఒక్కళ్ళు కానీ ఏంటి ఆడుకుంటా పాడుకుంటా ఉండే అమ్మాయి ఇంత సక్సెస్ తీసుకొని ఇంత కష్టపడినంటే చాలా చాలా గ్రేట్ తల్లి. ఇవాళ ప్రతి ఒక్కరికి నీ మాటలతో ప్రతి ఒక్కళ్ళు కానీ నిలబడిపోతారు అనుకుంటున్నా. కనెక్ట్ అయింది కానీ చాలా మంచి థ్యాంక్ యూ తల్లి. ఇంత మంచి కష్టాలు నువ్వు మమ్మీకి హెల్ప్ చేయాలంటే చిన్న ఏజ్ లో అందరికి రాదు ఆలోచన నీకు వచ్చింది తల్లి. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రమీల మేడం. థ్యాంక్ యూ సో మచ్. రాజేందర్ రాజమణి అన్మ్యూట్ చేసుకోండి. రాజేందర్ రాజమణి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. శాలిని గిరిధర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అఖిల మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు తక్కువ టైంలో మంచి సక్సెస్ తీసుకున్న మేడం. చిన్న వయసులోనే చాలా కష్టాలు పడ్డారు. మీరు ఒక లాస్ట్కి ఒక మాట అన్నారు, నరాలు తెగిపోయేలా కష్టం పడితే తరాలు మంచిగా ఉంటాయి అన్నారు మేడం. మేము కూడా ఇప్పటి నుంచి చాలా నేర్చుకున్నాం మేడం మీ దగ్గర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రషీద్ మేడ్చల్ అన్మ్యూట్ చేసుకోండి. రషీద్ గారు మేడ్చల్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. మంగే సార్. సార్ గుడ్ మార్నింగ్ బాలకృష్ణ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మంగే సార్. అఖిల మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. లైట్ బంద్ చేయొద్దు మేడం. మీరు చిన్న వయసులోనే చదువుకునే వయసులోనే మీరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఫ్యూచర్ గురించి ఆలోచించి మీ అమ్మకి తోడుగా ఉండి మీరు చేసే సాహసానికి నీ హ్యాండ్స్ అప్ మేడం.
మేడం రేపటి భవిష్యత్తుకి మీరు పిల్లలకు ఇప్పుడు మ్యారేజ్ కాకుండా మ్యారేజ్ అయిన వయసులో ఉన్నా కూడా కాకున్నా సరే పిల్లల కోసం ఆలోచించి మీరు ముందు భవిష్యత్తు పిల్లలకి ఏమి ఇవ్వాలని ఆలోచించుకొని మీరు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీతో మంచి ప్లాన్ ప్రకారంగా ఆలోచించుకుంటారంటే థ్యాంక్స్ మేడం. అసలు ఎలాంటి ఈ వయసులో అలాంటి ఆలోచించే వ్యక్తులు ఎక్కడ ఎంజాయ్ దొరికిద్దా, ఎక్కడ మంచి టైం పాస్ దొరికిద్దా, ఎక్కడ ఈ సినిమాకి వెళ్ళొచ్చు కదా అంత ఎంజాయ్మెంట్ చేసి కాలేజీ వయసులో కూడా మీరు ఇంత కుటుంబ బాధ్యత వహించి మీ డాడీ కోసం మీ మమ్మీ కోసం ఆలోచించుకొని మీరు కుటుంబానికి మంచి పెద్ద కొడుకుగా నిలబడి మీరు కుటుంబాన్ని పోషించుకుంటూ నీ లైఫ్ ని సెట్ చేసుకోవడం అనేది చాలా హ్యాండ్స్ అప్ మేడం. ఇంత టెస్ట్ మనీ నాకు ఈ అవకాశం మరి మర్చిపోయినా. రేపు డిసెంబర్ కల్లా మీరు కారు కొని ప్లస్ అందరికి వాళ్ళందరికీ మన చెంపదెబ్బ పెట్టినట్టు నిరూపించాలనుకున్నారు మేడం. దాని కూడా హ్యాండ్స్ అప్ మేడం. అది మాత్రం పక్క మేడం ఈ గోల్ రీచ్ అవ్వాలి. 2 lakhs మీరు పక్కా కార్ తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని మీ బాట మీద నడవటానికి ముందడుగేస్తాం మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మంగయ్య సార్. బాలస్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి. బాలస్వామి సార్, బాలస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. రావట్లేదా మార్నింగ్ సార్. సార్? గుడ్ మార్నింగ్ బాలస్వామి గారు. మేడం గారు, అఖిల మేడం గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, మీకు ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు కలిగించిన దేవుడు అనేది ఇందులో మీకు పేదరికం అనేది పోయింది. ఇప్పటి నుండి మీరు ధనవంతులని ఒక స్థాయికి ఎదిగిరు మేడం మీరు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదో మీ అమ్మ నాన్న పేదరికం, మీ తాత పేదరికం ఉండొచ్చు, కానీ ఇప్పటి నుండి నీకు ఈ చిన్న వయసు నుండే చాలా చాలా ఎదిగి 10 మందికి సలహా ఇచ్చి మంచి భవిష్యత్తు కల్పించే మీరు కలిసి మీతో పాటు 10 మందికి భవిష్యత్తు కల్పించే స్థాయి ఆ దేవుడు కల్పించినందుకు చాలా చాలా సంతోషం అమ్మ. చాలా చిన్న వయసులో ఇంత నిర్ణయం తీసుకొని ఇంత ఓపిక, అమ్మ నాన్న పట్టించుకోకుండా అమ్మ ఆ పరిస్థితి హాస్పిటల్ పరిస్థితిలో ఉండి ఎన్ని బాధలు పడి ఉంటావు, ఎంత అనుభవించి ఉంటావు, ఎంత నరకం ఉంది, ఎన్ని ఇరుగు పొరుగు వారు ఎన్ని మాటల నుంచి అంటారు. మీ అమ్మ నువ్వు లేనప్పుడు మీ అమ్మను కూడా అని ఉంటారు, ఎడవిళ్ళని ఇలా పంపించావమ్మా, ఎలా పంపిస్తున్నావు, ఇది అవసరమా అని నేను అమ్మ నీకు అలా ఎంతో మంది అన్నా కానీ అమ్మ ఒక్క మాట 2 మాటలు అనొచ్చు, కానీ అమ్మ కూడా చాలా ఆలోచన చేసి ఉంటది నీ గురించి. నువ్వు కూడా ఎంత ఓపికతో చేసినందుకు ఇలా ఈ స్థాయికి నిలబడ్డందుకు ఎంతమంది నిన్ను అన్నారో ఈరోజు అంతకన్నా డబల్ మంది వాళ్ళు కూడా ఇప్పుడు నోటి మీద ఏళ్ళు వేసుకొని చూడవలసిందే తల్లి. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నీలాంటి వాళ్ళు ఇంకా ఉంటే కూడా నిరుద్యోగాలు ఇలా చదువుకున్న వాళ్ళు అందరూ కూడా జాబులు రావాలని లేవు. ఇవాళ ఎక్కడనో జాబు ఉందంటే ఎక్కడనో ఇప్పుడు ఒక 100 జాబులు ఉన్నాయంటే 2,000 మంది 3,000 మంది పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నీకు అలాంటి అవకాశం లేదు. దేవుడు నీకు చిన్న స్థానం ఉంటే కష్టం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒక స్థాయికి నువ్వు చెప్తే వినేటటువంటి 10 మందికి స్థానం కల్పించినటువంటి దేవుడు ఆ స్థాయికి నీకు కల్పించినమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బాలస్వామి సార్. థ్యాంక్ యూ సో మచ్. వరప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ బాలకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అఖిల మేడం. వెరీ గుడ్. మీరు నిజంగా మీ టెస్టిమనీ కనుక జనరల్ గా మేము ప్రాక్టికల్ గా కనుక మేము ఆలోచిస్తే కనుక మీ పరిస్థితి చూస్తే మాకు కూడా కళ్ళల్లో చిగురిస్తుంది మేడం. ఎందుకంటే ప్రాక్టికల్ గా నిజంగా అంత చిన్న వయసులో జనరల్ గా 10వ తరగతి చదువుకుంటున్నప్పుడు పిల్లలు ఆ విధంగా కష్టపడి తల్లితో అటాచ్మెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండి అలా చేశారంటే చిన్న విషయం కదమ్మా. పైగా నువ్వు చక్కగా మంచి నిర్ణయం తీసుకున్నావు దీంట్లో. జ్యోతి మేడం కానీ ఇంకొకరు కానీ ఎవరైతే చెప్తే చక్కగా నువ్వు దానికి కనెక్ట్ అయ్యి నిజంగా నువ్వు ఈ మంచి నిర్ణయం తీసుకుని చాలా బాగా ఉన్నావమ్మా. నువ్వు ఇంకా జీవితంలో ఇంకా బాగా ఎదగాలని, తర్వాత ఇంకా మంచి మంచి డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళి నువ్వు కూడా ఒక కార్ తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నానమ్మా. రియల్లీ గ్రేట్ నిజంగా. ఎందుకంటే దీంట్లో చాలా మందికి ఇట్లాంటి అవకాశం ఉందమ్మా, దాన్ని ఉపయోగించుకోవాలి. అందుమూలంగా ముఖ్యంగా ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ చెప్తాం బాగోదు, ఇంకా మాట్లాడే చాలా మంది ఉన్నారనమాట. ఎనీవే
థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. నాకు బాలకృష్ణ గారు నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వరప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిగంబర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చిన్న వయసులో మీరు చాలా బాగా చెప్పారు. అమ్మ నాన్నకి ఇంట్లో మంచి మీరు సాయం చేసే అంటే మన వెస్టేజ్ ద్వారా మీరు ఎట్లా అంటే మన మన ఇండియాలో మన లేడీస్ అంటే మన ఎట్లా ఉండాలంటే ఆడో కూలి పక్క మన వేస్టేజ్ లా మన ఆడో కూలి లెక్క మీరు మన ఎక్కడ అయినా కానీ ఏ ఉన్నా కానీ అడవిలోకి వెళ్ళి పులి ఎట్లా వెళ్తాయి అట్లా మన ఆడబిడ్డలు మనం సాధించే చూపించాలని నేను కోరుకుంటున్నా. మీరు గోల్ పెట్టుకున్నారు ఎంత మీరు చాలా మీరు రీచ్ కావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం మాకు అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రవి సార్, రోజా రవి సార్, రోజా రవి. రవి సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సబ్జెక్టు చాలా చాలా బాగుంది మేడం. నేను జర్నీలో ఉన్న పెద్ద అంత ఇండియను జగత్ మేడం. ఎందుకంటే మీరు చెప్పే సబ్జెక్ట్ అయితే సరే ఏదైనా సరే కానీ చాలా చాలా బాగుంది మేడం. ఎంత ఎక్సలెంట్ మేడం. చాలా చాలా బాగుంది. మీ గోలు థ్యాంక్ యూ రవి తొందరలో సార్. నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఓకే రవి సార్. థ్యాంక్ యూ సో మచ్. లలిత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లలిత మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసండి మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఇంత చిన్న వయసులో అంత పెద్ద గోల్ పెట్టుకోవడం చాలా చాలా పెద్ద థాట్ అది. కానీ అందరూ నీలాగా ఉంటే మాత్రం ప్రతి ఇంటి ఆడపిల్ల ఒక ఆడపిల్ల అనకన్నా ఆడ పులిలాగా ఉంటారు. నువ్వు అంత బాగా ఇంత చిన్న వయసులో ఎదగడం చాలా మాట్లాంటి వాళ్ళకి చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్. మేము కూడా నీలాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. నువ్వు ఒక చిన్న పిల్లవయ్యే అంత అటువంటి రిజెక్షన్ రావడం పెద్ద ఇదేం కాదు. మా లాంటి ఇద్దరిద్దరు పిల్లలు పుట్టిన వాళ్ళనే అంటుండ్రు. ఇంకా నిన్ను ఏ విధంగా అన్నారో అని మాకు చాలా అంటే చాలా అర్థమవుతుంది. అది చెప్పేదేం లేదు. కానీ మీరు మాత్రం అందరినీ ఓడించి ముందుకెళ్ళిరు చూడు, అది చాలా గ్రేట్ మేడం. గాడ్ బ్లెస్ యూ అమ్మ. మాకన్నా చిన్నదానివి అయినా కానీ నీ నీ బాటలో మేము కూడా నడవాలి, ఖచ్చితంగా నడుస్తాము అని కోరుకుంటున్నామమ్మ. మేడం చాలా థ్యాంక్స్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు కూడా. థ్యాంక్ యూ లలిత మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిలబడాలి, చెయ్యాలి. సో ఒక స్టూడెంట్ కూడా పోరాడుతుందంటే మరి మనం ఇంకా పోరాడాలి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. శాంతమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం అఖిల మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. చాలా చాలా కంగ్రాచులేషన్. చాలా అనుకున్న ఫుల్ఫిల్ అని చేసుకున్నాం. మేము ఎంత పెద్దవాళ్ళమైనా కానీ నీతో పాటు మేము రాలేకపోతున్నాం. నీ టాలెంట్ కి నీకు చాలా కంగ్రాచులేషన్ చెప్పాలరా. మీ మమ్మీ గురించి పడ్డ కష్టాల గురించి నీవు చాలా త్యాగం చేసి చాలా బాగుందిరా. చాలా నచ్చింది. నీలో ఉన్న టాలెంట్ కి మేము నేర్చుకోవాల్సి వస్తుంది. మేము పెద్దవాళ్ళమైనా కానీ థ్యాంక్ యూ రా. చాలా బాగా చెప్పినావు నీ సెక్షన్. చాలా చాలా బాగుందిరా. ఇలా మేడం అన్ని నేర్చుకోవాల్సింది థ్యాంక్ యూ చాలా. మేడం. ఓకే విశ్వేశ్వరరావు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. బాలకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం గారు. మేడం గారు చిన్న వయసులో ఇంత బాగా చేశారంటే మేడం తల్లిదండ్రులకి నమస్కారం పెట్టాలి సార్. స్టేజ్లో ప్రతి ఒక్కరికి లాభం ఉంటుందని చేస్తారు సార్.
మేడం నేను చిన్న వయసు చదువుతూ 2 లక్షల వరకు డిసెంబర్ సంపాదిస్తున్నాను. మేడం తల్లిదండ్రులకు నమస్కారం పెట్టా సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శైలజ స్వామి సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ గ్రేట్ కంటెంట్ లీడర్స్. అఖిల మేడం, సో ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఈ యూత్ ఐకాన్ లాగా మీరు ఆ, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఎందుకంటే చదువుకున్న వయసులోనే మీరు ఇక్కడ 50,000 అబోవ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు అప్పుడు. సో నిజంగా మేము ఇంత చదువుకొని కూడా ఏం చేయలేము. అలాగే మీరు ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి కానీ, మళ్ళీ మీరు చేస్తుంటే మీ బ్రదర్ కానీ మీ మమ్మీ వాళ్ళు కానీ, సో ఎవరు ఏమన్నా విన్నది నేను, చూసింది నేను, సో ఇందులో తీసుకుంటున్న వాళ్ళని చూసింది నేను అనే ధైర్యంతో సో ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు విని సో నిలబడ్డారు. సో మిమ్మల్ని ఉదాహరణ తీసుకొని చాలా మంది నిలబడుతున్నారు మేడం. సో వండర్ఫుల్ ఈరోజు సెషన్ అనేది. సో చాలా మందికి చాలా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వామి సార్. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి మేడం అడ్మిట్ చేసుకోండి. జ్యోతి మేడం. ఓకే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ అఖిల, మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ సెషన్. సో ఈరోజు నీ టెస్టిమోనీ పూర్తిగా విన్న వాళ్ళైతే నిజంగా వెస్టేజ్ని వదలరు. ఎందుకంటే నీకు వచ్చిన కష్టాలకి, నీకు వచ్చిన బాధలకి, నీకు వచ్చిన నెగిటివ్లకి చిన్న చిన్న వాటిని తట్టుకోలేకపోతున్నారు. బట్ ఇంట్లో అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు అనే తేడా లేకుండా సో ఊరూర మొత్తానికి నెగిటివ్ మాట్లాడిరు నీ మీద. అయినా గెలవాలనే ఒక ఆలోచన. సో ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో అఖిల అంటే ఒకప్పుడు మిర్యాలగూడ శెట్టిపాలెంలోనే గుర్తించేవాళ్ళు. బట్ ఇంటి పక్కన ఇంటి ఎదురుగా వాళ్ళకే తెలుసు నువ్వు. కానీ ఈరోజు ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో అఖిల యూత్ ఐకాన్ అంటే ఇంకా తెలియని పర్సన్ ఎవరు లేరనుకుంటా నాకు తెలిసి. సో చూడండి లీడర్స్, అఖిల అమ్మాయి వచ్చేసి తన పేర ఐడి కూడా లేదు. ఎందుకంటే తను జాయిన్ అయినప్పుడు 17 years. మన వెస్టీజ్ లో 18 years దాటితే కానీ ఐడి ఇస్తారు. 18 సంవత్సరాలు కూడా లేవు అమ్మాయికి అప్పుడు. బట్ వెస్టీజ్ లో లైఫ్ ఉంది, వెస్టీజ్ మీటింగ్ లకు వచ్చింది. సో నిజంగా నాకు ఎప్పుడు అనిపించేది అనమాట, ఈ అమ్మాయి నిలబడతదా? నిలబడదు. ఎందుకంటే వారంలో కనీసం 3 రోజులు కాల్ చేసి, మేడం నా వల్ల కాదు, నేను చేయను, నేను ఆగిపోతా, సో నన్ను ఇంట్లో కొడుతున్నారు, నన్ను తిడుతున్నారు, మా మమ్మీ బయటికి పంపించట్లేదు, మా అన్నయ్య ఫోన్ లాక్కున్నాడు, సో నేను చేయలేను. ఈ మాటలు తప్ప నేను ఈరోజు చాలా బాగున్నా, నేను ఈ మీటింగ్లకు వస్తున్నా, సో నాకు ఇంట్లో సపోర్ట్ ఉంది అనే మాట ఏ రోజు రాలేదు లీడర్, నిజం చెప్తున్నా. సో అయినా కానీ నువ్వు నిలబడాలి, నిలబడాలి, నిలబడాలి. ఇక్కడ ఒక్కటే ఒకటి, ఒక లీడర్ కి మనం ఇచ్చే ధైర్యము, నువ్వు చేయగలవు, ఏం కాదు, ఏం కాదు. వాళ్ళు ఎవరైతే కాదన్నారో, నిజంగా గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఆ మాటలే నేను చెప్పేది అఖిలకి. అరే ఫస్ట్ అవమానాలు వస్తాయిరా, తర్వాత అనుమానాలు వస్తాయి, తర్వాత సన్మానం జరుగుతుంది నీకు అని చెప్పేది. సో నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంజలి అఖిల అంటే ఒక బ్రాండ్. సో అందులో మళ్ళొక లీడరు బాలనరసింహ మహేశ్వరి. సో వీళ్ళ ముగ్గురికి కనుక ఆ ఊర్లో వివి మేడం ఎప్పుడు చెప్తూ ఉండేది, మా ఊర్లో ఒక ముగ్గురం మేము నిలబడ్డాము, అర్చన మేడము, బీబీ మేడము, మళ్ళీ మనీషా అని మేము ముగ్గురం నిలబడ్డాం. సో మా ఊరు చుట్టూ మేము ముగ్గురం కార్ తీసుకొని ఊరు చుట్టూ తిరిగి వాళ్ళు ఎవరైతే ఎక్కిరిచ్చిరో, ఎవరైతే కాదన్నారో వాళ్ళ కళ్ళల్లో కారం వేసి కొట్టాలి అని బీబీ మేడం అనిపించినప్పుడల్లా, సో నిజంగా జ్యోతి మేడం 2 లక్షల ఇన్కమ్. సో నా టీంలో కూడా అఖిల మేడం 2 లక్షలు తీసుకుంటుంది. తీసుకునే రోజు రావాలి అంటే ఇప్పుడు తన టెస్టిమోనీ చాలా బాగా, నేను ఈ రోజు కొత్తగా విన్నా. టోటల్ గా నా ముందు ఏ రోజు కూడా మాట్లాడదు. టోటల్ టెస్టిమోనీ నేను వినలేదు అఖిలది, ఈ రోజు విన్నా. సో థ్యాంక్ యూ అమ్మ. మంచి వాయిస్, అందులో మోటివేషన్ కూడా వచ్చింది నీకు. సో ఖచ్చితంగా సో నువ్వు సక్సెస్ అవ్వాలి, అవుతావు. సో మంచి మంచి లీడర్లు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ, సో ఇంకా వచ్చిన లీడర్లకు ధైర్యం ఇచ్చుకుంటూ,
ముందుకెళ్ళు. సో మీకు ఇక్కడ ఉన్న లీడర్లకి చెప్పేది ఒక్కటే. సో ఈ 300 మెంబర్స్ విన్నారు కదా, మరి ఒక చిన్న పిల్ల 18 ఇయర్స్ లేని అమ్మాయికి సాధ్యమైనప్పుడు నాకెందుకు కాదు అని డిసైడ్ అవ్వండి. సో ఏదేమైనా చావో రేవో అన్నట్టు నిలబడ్డది. సో నిజంగా మనం వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, కానీ పోయేటప్పుడు మనం ఏదో ఇచ్చిపోవాలి అని మాట్లాడుతుంది. అంటే ఇక్కడ మాటలు వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్లు. ఓకే, సో థ్యాంక్ యూ. నువ్వు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. సో నాకైతే నిజంగా దేవుడి ఇచ్చిన లీడర్స్, సో అఖిలకి నాకు దాదాపు 10 నుంచి 15 మంది ఉంటారు. సో ఎక్కడొస్తుందా టీం, ఎక్కడొస్తుందా ఇంకో లెగ్ ఎక్కడొస్తుందా అని చాలా వెతికిన, చాలా కష్టపడ్డా, బట్ నిలబడుతుందో లేదో అనుకున్నా. సో అంజలి మేడం నిలబడడంతో అఖిల తర్వాత ఇంకొక లెగ్, సో బాలనరసింహ మహేశ్వరి వాళ్ళు, సో రియల్ గా టోటల్ ఎంటైర్ టీం అందరికీ కూడా, సో నీ కింద ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి, ఇక్కడ ఉన్న స్వప్న కోర్ టీం అందరికీ కూడా ఈరోజు అందరికీ ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, బాలు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, మేడం, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అఖిల మేడం, థ్యాంక్ యూ సో మచ్. 9:20 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఆల్. సో గ్రేట్ ఇన్స్పిరేషన్ అమ్మా, నిజంగా ఒక చిన్న వయసులో నిలబడి ఒక చిన్న సక్సెసే, మరి ఆ చిన్న సక్సెస్ తీసుకున్నావు. ఆ చిన్న సక్సెసే ఎంతో మందికి రోల్ మోడల్ అవ్వాలి, ఇన్స్పిరేషన్ కావాలి ఖచ్చితంగా. సో ఇప్పటికి కూడా నీలాంటి వాళ్ళ మాటలు విన్నాక కూడా ఇంకా వెస్టీజ్ కష్టం ఉంది, వెస్టీజ్లో జనాలు రావట్లేదు, వెస్టీజ్లో టీం రావట్లేదు, నాకు చెక్కు రావట్లేదు, నా ఎంట ఎవరు వస్తలేరు అని మాట్లాడే వాళ్ళందరికీ కూడా సో నీ టెస్ట్ మనీ అనేది ఒక మెల్కొల్పు కావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ లీడర్స్ వన్స్ అగైన్, ఫీడ్బ్యాక్ ఇచ్చిన లీడర్లందరికీ కూడా. సో మరి ఈరోజు టెస్ట్ మనీ ఇచ్చిన అఖిల మేడంకి థ్యాంక్ యూ అండి. లీడర్స్ మళ్ళీ మార్నింగ్ జూమ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.